స్లైడ్స్ అని చదువుదాం. జ్యోతిర్మయి మాతాజీ చదువుతారు ఈరోజు. 25 స్లైడ్స్ చదువుదాం. హరే కృష్ణ. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। మమకార బంధములను ఖండించుట. అద విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహ పాశమిమం చింది ధృదం పాండుష వృష్టుషు. అధ కనక, విశ్వ ఈశ, జగన్నాథ, విశ్వ ఆత్మాన్ విశ్వమునకు ఆత్మ వంటివాడా, విశ్వమూర్తే విశ్వరూపుడా, స్వకేషు నా బంధువుల పట్ల, మే నా యొక్క స్నేహ పాశం ప్రేమ పాశమును, ఇమం ఈ చింది త్రెంపి వేయుము, దృఢం బలమైన, పొందేషు పాండవులు, వృష్టిషు వృష్టి వంశస్థులు. ఓ విశ్వేశ, విశ్వాత్మ, విశ్వమూర్తి, దయచేసి నా స్వజనులైన పాండవుల పట్ల మరియు వృష్ణ వంశస్థుల పట్ల గల నా ప్రేమ పాశమును ఛేదించి వేయుము. శ్రీమద్ భాగవతము 1.8.41. శుద్ధ భక్తుడు దేనినైనను తన స్వార్థము కొరకు భగవంతుని యాచించుటకు సిగ్గుపడును. కాని గృహస్థులు తమ కుటుంబ మమకారపు బంధముల చేత కొన్నిసార్లు భగవంతుని యాచించుచుందురు. ఈ సత్యమును కుంతీదేవి చక్కగా ఎరుగును కనుక తన బంధువులైన ఆత్మీయులైన పాండవులపైన, వృష్టివంశపు వారిపైన, యాదవులపైన గల మోహబంధాలను పూర్తిగా ఖండించమని శ్రీకృష్ణుని ప్రార్థించెను. పాండవులు ఆమె సొంత పుత్రులు మరియు వృష్టి వంశస్థులు అనగా తన తండ్రి వైపు వంశస్థులు. శ్రీకృష్ణుడు ఈ 2 వంశాల వారితో సంబంధమును కలిగి ఉన్నట్టివాడు. వీరందరూ శ్రీకృష్ణ భగవానునిపై ఆధారపడినట్టి భక్తులే కనుక వారికి ఆ భగవానుని సాయము ఎల్లప్పుడూ ఉండును. కుంతీదేవి తన పుత్రులైన పాండవులతోనే ఉండి పోవలసినదిగా శ్రీకృష్ణుని కోరుతుండెను. కాని అతడు అట్లు చేసినచో తన తండ్రి వంశము వారు అతనిని పొందలేరు. ఈ విధమైన అన్ని రకముల పక్షపాత ధోరణులు ఆమె మనస్సును కలిచివేసెను కనుక ఆమె ఈ మోహ పాశాలను ఖండించమని కోరుకొనెను. ఒక శుద్ధ భక్తుడు తన కుటుంబ విషయముల పట్ల గల వ్యామోహమును త్రెంచుకొని పతిత జీవుల ఉద్ధరణ కొరకు భక్తియుక్త సేవా కార్యక్రమమును విస్తరించుకొనెను. ఈ విషయములో శ్రీ చైతన్య మహాప్రభువు మార్గమును అనుసరించిన 6 గోస్వాములే ఆదర్శవంతమైన ఉదాహరణలు. వారందరూ గొప్ప జ్ఞానవంతులు, ఉన్నత కులాలకు చెందిన సంపన్నులు. కానీ దీనజనుల ఉద్ధరణ కొరకు వారు తమ సుఖవంతమైన గృహాలను వీడి సన్యాసస్థులైరి. సంసారిక వ్యామోహమును త్రెంచుకొనుట అనగా భక్తియుక్త సేవా కార్యక్రమములను పెంచుకొనుటయే. అట్లు చేయనిచో ఎవరునూ బ్రాహ్మణునిగా గాని, మహారాజుగా గాని, ప్రజానాయకుడుగా గాని, భగవద్భక్తుడుగా కాని మారుటకు అర్హుడు కాలేడు. దేవాది దేవుడే ఆదర్శవంతమైన మహారాజుగా ఉదాహరణను నెలకొల్పెను. శ్రీరామచంద్రుడు ఒక ఆదర్శవంతుడైన మహారాజు లక్షణములను ప్రదర్శిస్తూ తన ప్రియపత్ని పట్ల గల ప్రేమను ఛేదించెను. బ్రాహ్మణుడు, భక్తుడు, రాజు, ప్రజానాయకుడు వంటి గొప్ప వ్యక్తులు తమ విద్యుత్ ధర్మములను నెరవేర్చుటకు గొప్ప విశాల హృదయులై ఉండవలెను. కుంతీదేవి దీనిని ఎరిగి ఉండెను. ఆమె నిస్సహాయురాలగుట చేత సంసారిక వ్యామోహము నుండి తనకు విముక్తిని కలిగించమని శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థించెను. ఆమె విశ్వేశ, విశ్వాత్మ, విశ్వమూర్తి అని సంబోధించుట ద్వారా భగవంతుడు సర్వశక్తిమంతుడని, సంసారిక వ్యామోహములను తొలగించుటలో సమర్థుడని ఆమె పేర్కొనెను. కనుక భగవంతుడి నిస్సహాయుడైన భక్తునిపై గల తన ప్రత్యేక అభిమానము చేత వారి సంసారిక వ్యామోహమును తొలగించుటకు కావలసిన కొన్ని పరిస్థితులను తన భౌతిక శక్తి ద్వారా కలిగించును. ఆ విధమైన పరిస్థితులను కలిగించుట ద్వారా భక్తుడు పూర్తిగా తనపై ఆధారపడినట్లు చేయును. ఆ విధముగా భక్తుడు భగవద్ధామమును చేరు మార్గము సుగమము చేసుకొనెను. కుంతీదేవి వృష్టి వంశంలో జన్మించెను. పాండవ వంశములోని పాండురాజుకు పత్ని మరియు పాండవులకు తల్లి.
సాధారణముగా ప్రతి స్త్రీకి తన తండ్రి కుటుంబం పట్లను తన భర్త కుటుంబం పట్లను మమకారము ఉండును. కనుక కుంతీదేవి శ్రీకృష్ణుని ఇట్లు ప్రార్థించెను, నేనొక స్త్రీని. స్త్రీలు సాధారణముగా తమ కుటుంబం పట్ల మమకారమును కలిగి ఉందురు. కనుక దయచేసి ఇట్టి ఆసక్తిని ఖండించుము. దానితో నేను ఎల్లప్పుడూ నీ పట్లనే ఆసక్తితో కలిగి ఉందును. నీవు లేని ఈ 2 వంశాలు శూన్యములగును. నేను భ్రమతో ఈ వంశాలపై ఆసక్తిని కలిగి ఉంటిని. కానీ నీపై ఆసక్తిని కలిగి ఉండుటయే నా నిజ జీవిత లక్ష్యము. ఇదే భక్తి. భక్తి అనగా భౌతిక ప్రపంచములకు దూరమై శ్రీకృష్ణుని పట్ల శ్రీకృష్ణ భగవానుని పట్ల ఆ విధమైన పరిస్థితులను కలిగించుట ద్వారా భక్తుడు పూర్తిగా తనపై ఆధారపడినట్లు చేయును. ఆ విధముగా భక్తుడు భగవద్ధామమును చేరు మార్గము సుగమము చేసుకొనును. ఆసక్తిని కలిగి ఉందురు. ఈ ప్రపంచంలో జీవించుట కొరకు భౌతిక వస్తువులను సరఫరా చెయ్యమని ప్రార్థించుచుందురు. దానితో వారు తమ సాంఘిక స్థితిని కొనసాగింపవచ్చును. దీనినే భౌతికాసక్తి అందురు. జనులు తమ భౌతిక స్థితిని కాపాడుకొనుటకు భగవంతుణ్ణి సమీపించుట మంచిదే కావచ్చు, కానీ అది నిజమునకు కోరదగినది కాదు. భౌతిక జగత్తులో తమ సంపదలను పెంచుకొనుట కొరకు భగవంతుణ్ణి ప్రార్థించుటకు బదులుగా ఈ భౌతిక విషయాసక్తుల నుండి దూరమయ్యేందుకు ప్రార్థించవలెను. కనుక భక్తి యోగ కొరకై భౌతిక విషయాలందు ఆసక్తిని త్రెంచుకొనవలెను. భౌతిక విషయాసక్తియే మన ఈ దుఃఖములకు కారణము. దీనితో మనము అధికముగా భౌతిక సుఖాలను అందించు వస్తువులను కోరుకుందుము. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు మనము కోరుకొనినవి భౌతిక వస్తువులనన్నింటినీ అనుభవించుటకు అవకాశమును కలిగించును. కాని ఇట్టి సౌకర్యాలను అనుభవించుటకు మనము అర్హులమై ఉండవలెను. మొదట అర్హతను సాధించి తర్వాత దేనినైనను ఆశించవలెను. ఉదాహరణకు నేను రాజును కావాలని వాంఛించినచో అలా అయ్యేందుకు పూర్వము నేను పుణ్యకార్యాలను చేసి రాజును కావచ్చును. శ్రీకృష్ణ భగవానుడు మనము కోరిన వాటినే కాకుండా ముక్తిని కూడా ప్రసాదించగలడు. కానీ భక్తి ప్రత్యేకమైనది. ఎందుకంటే భక్తిని ప్రసాదించినచో అతడు భక్తినికి వసడగును. అప్పుడు భగవంతుడు ఎంతటి శక్తివంతుడైనను భక్తుని చేతిలో సాధనా వస్తువగును. శ్రీమతి రాధారాణి భక్తి పరాకాష్ఠకు చిహ్నము. ఆమె శ్రీకృష్ణుడినే వశపరుచుకోగలిగినట్టి మహాశక్తివంతురాలు. కనుకనే వైష్ణవులు శ్రీమతి రాధారాణి పాదపద్మములను ఆశ్రయించుదురు. రాధారాణి ఇదిగో ఇతడు మంచి భక్తుడు అని నిర్ధారించినప్పుడు శ్రీకృష్ణుడు అతడిని తప్పక అంగీకరించవలసి ఉండును. ఎవరైనను కృష్ణ భక్తుడు అయ్యేందుకు సమస్త భౌతికాసక్తుల నుండి దూరము కావలెను. ఇట్టి అర్హతనే వైరాగ్యము అందురు. శ్రీ చైతన్య మహాప్రభువుకు శిష్యుడైన తర్వాత సార్వభౌమ భట్టాచార్యుడు అతడిని స్తుతిస్తూ ఒక శతకమును రచించెను. ఇందులో 2 శ్లోకాలు శ్రీ చైతన్య చరితామృతంలో పేర్కొనబడినవి. అందులో ఒకటి, వైరాగ్య విద్య నిజ భక్తి యోగ భిక్షాతమేక పురుష పురాణ శ్రీకృష్ణ చైతన్య శరీరధారి కృపాంబుది రస్తమహం ప్రపద్య. దేవాది దేవుడు మనకు నిజమైన జ్ఞానమును, భగవంతుని పట్ల భక్తియుక్త సేవను, కృష్ణ చైతన్య మార్గమునకు ప్రతికూల విషయముల పట్ల అనాసక్తిని బోధించుట కొరకై శ్రీ చైతన్య మహాప్రభువుగా ఈ లోకమున అవతరించెను. అతడినే నేను ఆశ్రయింతును. దివ్య కృపా సముద్రుడు అయినందున అతడు ఈ విధముగా అవతరించెను. అతని పాద పద్మములనే నేను శరణు వేడుదను. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 6.254. ఈ విధముగా జ్ఞాన వైరాగ్యాలను మరియు శ్రీకృష్ణునికి శుద్ధ భక్తులుగా మారుట ఎట్లో జనులకు బోధించుట కొరకై శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించిన దేవాది దేవునికి సార్వభౌమ భట్టాచార్యుడు తన ప్రార్థనను సమర్పించెను. శ్రీ చైతన్య మహాప్రభువు 24 లేక 25 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతడిని ఎంతగానో ప్రేమించు సౌందర్యవతి భక్తురాలైన భార్యను, తనపై గొప్ప వాత్సల్యమును చూపు తల్లిని, ఇంకను అన్ని రకాల సంసారిక విషయాలను త్యజించి తన సన్యాసాశ్రమాన్ని స్వీకరించెను. శ్రీ చైతన్య మహాప్రభువు గృహస్థుడుగా ఉన్నప్పుడు అతడు ఎంతగానో అందరి గౌరవాభిమానాలను సాధించెను. కేవలము అతని చేతి సైగలతోనే వేలాదిగా జనము అతనితో పాటు సహాయ నిరాకరణోద్యమములో పాల్గొనిరి. అతడు నివసించిన నదియా అను నగరములో అతడు గొప్ప గౌరవప్రదమైన స్థితిలో ఉండేవాడు.
సహజముగానే అతడు గొప్ప సౌందర్యవంతుడు. తనకు విశ్వాసపాత్రురాలు యువతి అయిన భార్యను, తన పట్ల వాత్సల్యమును చూపు తల్లిని, తన స్థితిని సమస్తమును అతడు త్యజించెను. దీనినే వైరాగ్యము అందురు. గొప్ప ఆసక్తిని కలిగి ఉండుట, ఎవ్వరునూ ఆసక్తి లేకుండా ఉండలేరు. కనుక ఏదో ఒక విషయము పట్ల ఆసక్తిని కలిగి ఉండవలెను. ఆమె నిస్సహాయరాలగుట చేత సంసారిక వ్యామోహము నుండి తనకు విముక్తిని కలిగించమని శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థించెను. ఆమె విశ్వేశ, విశ్వాత్మ, విశ్వమూర్తి అని సంబోధించుట ద్వారా భగవంతుడు సర్వశక్తిమంతుడని, సంసారిక వ్యామోహమును తొలగించుటలో సమర్థుడని ఆమె పేర్కొనెను. కనుక భగవంతుడు నిస్సహాయుడైన భక్తునిపై గల తన ప్రత్యేక అభిమానము చేత వారి సంసారిక వ్యామోహమును తొలగించుటకు కావలసిన కొన్ని పరిస్థితులను తన భౌతిక శక్తి ద్వారా కలిగించును. కనుకనే శ్రీల రూప గోస్వామి ప్రభుత్వములోని తన మంత్రి పదవిని విడిచి ప్రయాగలో శ్రీ చైతన్య మహాప్రభువును దర్శించినప్పుడు అతడు ఈ క్రింది విధముగా మహాప్రభువును ప్రార్థిస్తూ దండ ప్రణామములను సమర్పించెను. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విసే నమః. నీవు మిక్కిలి ఉదారుడవు, ఎందుకనగా నీవు కృష్ణ ప్రేమను పంచుతుంటివి. కృష్ణ ప్రేమ అంత సులభముగా లభ్యమయ్యేది కాదు. ఎందుకనగా ఆ ప్రేమతో మనము శ్రీకృష్ణుణ్ణి కొనుక్కోవచ్చును. కానీ శ్రీ చైతన్య మహాప్రభువు ఈ కృష్ణ ప్రేమను అందరికీ ఎట్టి భేదము చూపకుండా పంచిపెట్టెను. జగాయ్ మదాయ్ అను ఇద్దరు త్రాగుబోతులను కూడా పంచిపెట్టెను. కనుక శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారు ఇట్లు గానము చేసిరి. దీనహీనాయత చిలోరు హరినామ ఉద్దరిలా తారసాక్షి జగాయ్ మదాయ్. శ్రీ చైతన్య మహాప్రభువు గొప్ప ఉదారుడు. అతడు అన్ని రకాల పాపాత్మలను హరే కృష్ణ మహామంత్రము జపించినట్లు చేసి వారిని ఉద్ధరించెను. దీనికి జగాయ్ మదాయిలే సాక్షులు. ఆ కాలంలో జగాయ్ మదాయ్ అను వారిద్దరే కలరు. కానీ ప్రస్తుత కాలంలో శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహముతో బోధనలతో ఎంతో మంది జగాయ్ మదాయిలు ఉద్ధరించబడిరి. శ్రీ చైతన్య మహాప్రభు ప్రీతి చెందినచో వారు ఎవరికైనాను వారి అర్హతలను గ్రహించకనే కృష్ణ ప్రేమను ప్రసాదించగలడు. ఒక వ్యక్తి దానము చేయదలిచినప్పుడు అతని దానము స్వీకరించే వ్యక్తిని కూడా ఎన్నుకోవచ్చును. శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహము లేకుండా శ్రీకృష్ణుని గూర్చి ఎరుగుట సాధ్యపడదు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే. కోట్లాది జనులలో ఎవరో ఒక్కరు మాత్రమే తమ జీవితమును ఆధ్యాత్మికముగా సఫలము చేసుకునేందుకు ప్రయత్నించురు. భగవద్గీత 7.3. ప్రజలు తమ మానవ జన్మను ఏ విధముగా సఫలము చేసుకోవాలనో ఎరుగక జంతువుల వలె శ్రమించుచుందురు. శ్రీకృష్ణుని గూర్చి అవగాహన చేసుకొనినప్పుడే మానవ జన్మ సఫలమగును. లేనిచో అతడు పశువుతో సమానమగును. కృష్ణ చైతన్యవంతులు లేక శ్రీకృష్ణుని కూర్చిన అవగాహన లేని వారెవ్వరైనను జంతువు కంటే హీనమైన వారే. కానీ శ్రీ చైతన్య మహాప్రభు ఈ యుగములోని పతితాత్ములపై కూడా కృప చూపెను. కేవలము హరే కృష్ణ మహామంత్రమును కీర్తించినచో మీరు ఉద్ధరించబడుదురు అని పలికెను. ఇదే అతని ప్రత్యేక అనుగ్రహము. కీర్తి నా దేవా కృష్ణస్య ముక్త సంఘ ప్రజా పరం ప్రజేత్. 12.3.51. కుంతీదేవి సామాన్య భక్తురాలు కాదు. ఆమె శ్రీకృష్ణుని బంధువర్గములో ఒకరు. కనుకనే శ్రీకృష్ణుడు ఆమెకు తన ప్రణామములు సమర్పించుటకు వచ్చెను. కానీ ఆమె ఇట్లు తెలిపెను. కృష్ణ, నేను నా తండ్రి వంశము మరియు నా భర్త వంశం పట్ల ఆసక్తిని పెంచుకొంటిని. దయచేసి ఈ 2 వంశాల పట్ల గల నా ఆసక్తిని తొలగించుటకు తోడ్పడము. ఈ విధముగా ప్రతి ఒక్కరూ సమాజము, స్నేహము, మోహము నుండి అనాసక్తుడు కావాలనని ఆమె సూచించెను. లేనిచో అవన్నీ మనల్ని బంధించును. ఎప్పటి వరకు నేను ఈ వంశమునకు చెందినవాడను, ఈ దేశమునకు చెందినవాడను, ఈ మతమునకు చెందినవాడను, ఈ రంగు వాడను అని భావించుదుమో అప్పటి వరకు కృష్ణ చైతన్యవంతులమయ్యేందుకు అవకాశమే లేదు. ఎవరైనను నేను అమెరికన్ను, భారతీయుడను, ఆఫ్రికన్ను, ఈ కుటుంబమునకు లేక ఆ కుటుంబమునకు చెందినవాడను, లేక అతడు తండ్రి, తల్లి, భర్తను, భార్యను, అతని లేక ఇతని భార్యను అని భావించినంత కాలము భౌతిక ఉపాధుల పట్ల ఆసక్తిని కలిగి ఉన్నట్లుగానే అర్థము. నేను జీవాత్మను, ఈ సంబంధములన్నీ ఈ శరీరమునకు సంబంధించినవి, కానీ నేను ఈ శరీరమును కాను అని భావించినచో అదే సరియైన అవగాహన.
నేను శరీరమే కానప్పుడు నేనెవరికైనాను తల్లిని ఎలా కాగలను? శ్రీకృష్ణుడే అందరికీ తల్లి మరియు తండ్రి. మనము కేవలము తల్లిదండ్రులుగా, సోదరీ సోదరులుగా నాటకములో పాత్రులుగా నటిస్తుందుము. మాయా అను ఈ భౌతిక ప్రకృతియే నీవు ఈ ఈ కుటుంబమునకు చెందినవాడవు. నీవు ఈ దేశ పౌరుడవు అని చెబుతూ మనలను ఆటలాడించును. మనము దానితో కోతుల వలె ఆడుతుంటిమి. భగవద్గీత 3.27లో ఇట్లు తెలుపబడెను. ప్రకృతే క్రియామానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కార్తాహమితి మన్యతే. ఈ శ్లోకము ఈ శ్లోకము సూచించినదేమనగా జీవాత్మ ప్రకృతి యొక్క ప్రత్యేక గుణ సాంగత్యమును కలిగి ఉండుట చేత ఆ గుణముననుసరించి ప్రకృతి అతడిని ఆడించును. అట్లు అతడు నేను ఇది లేదా నేను అది అని భావించును. భగవద్గీతలో తెలిపిన ఈ సమాచారము ఆరంభ సూత్రమేనని అర్థము చేసుకోవలెను. అది ఇప్పుడు మనలను ముక్తిని ప్రసాదించును. దేహాత్మ బుద్ధి నుండి విముక్తిని కలిగించినది అత్యంత ప్రధానమైన విద్య. కానీ దురదృష్టవశాత్తు శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, రాజకీయ నేతలు వంటి వారందరూ ప్రజల దేహము పట్లనే అధికాసక్తిని కలిగి ఉండేలా వారిని తప్పుదారి పట్టించుచుందురు. మానవ జన్మలోనే కృష్ణ చైతన్యము అవలంబించుటకు అవకాశం ఉండను. కానీ ఈ మూర్ఖులు భౌతిక జనులను భౌతిక ఉపాధులలో బంధించి అట్టి అవకాశమును కొన్నునట్లు చేస్తుందురు. కనుక వారు మానవ నాగరికతకు గొప్ప శత్రువులు. జలచరాలు, మొక్కలు, వృక్షాలు, కీటకాలు, పక్షులు, మృగాలు వంటి 84 లక్షల జీవజాతుల్లోని పరిణామము చెందిన పిమ్మట మనకు ఈ మానవ శరీరము లభించును. కానీ ఇప్పుడు జనులకు పరిణామ క్రమములోని తర్వాతి దశ ఏమిటో తెలియదు. కానీ అది భగవద్గీతలో 9.25లో యాంతి దేవావ్రత దేవాన్ గా పేర్కొనబడినది. ఎవరైనను వాంఛించినచో ఈ పరిణామ క్రమములో తర్వాతి దశగా దేవతా లోకములను కూడా పొందవచ్చును. జనులు ప్రతిరోజు రాత్రి సమయాల్లో అనేక గ్రహాలను, నక్షత్రాలను చూస్తుందురు. అయినను వారికి ఈ ఉన్నత గ్రహమండలాలు అంటే ఏమిటో తెలియదు. కానీ ఆకాశములోని అట్టి ఈ గ్రహ సముదాయములో ఈ భూమి కంటెను అనేక రెట్లు అధికమైన భౌతిక సౌకర్యాలు కలవని మనకు శాస్త్రాల నుండి తెలియను. ఈ భూమిపై మనము ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరాలు జీవించవచ్చును. కానీ మననం ఉన్నత లోకాలలో లెక్కలేనంత కాలము జీవించగలము. మనము మనము ఉన్నత లోకాలలో లెక్కలేనంత కాలము జీవించగలము. ఉదాహరణకు అత్యున్నతమైన బ్రహ్మలోకములోని బ్రహ్మ యొక్క జీవిత కాలము భగవద్గీత 8.17లో ఇట్లు చెప్పబడినది. సహస్రయుగ పర్యంత మహర్యదృహ్ననోయుధు విదుః. మన గణిత శాస్త్ర జ్ఞానముతో బ్రహ్మదేవుని 12 గంటల కాలమును కూడా మనము లెక్కించలేము. ఏమైనను బ్రహ్మ కూడా ఒక రోజు మరణించవలసినదే. ఎవ్వరు ఎంత కాలము జీవించినను ఈ ప్రపంచములో ఎవరునూ శాశ్వతంగా జీవించలేరు. అయినను ఎవరైనను ఈ ఉన్నత లోకాలను చేరుటకు ప్రయత్నించినచో చేరవచ్చును. లేక అట్లే ఎవరైనను అర్హులైనచో పితృలోకాలను చేరవచ్చును. అక్కడికి వెళ్ళగలిగినచో వారు తమ పూర్వీకులను చూడవచ్చును. అదే విధముగా ఎవరైనను వాంఛించినచో ఈ భూమిపైననే ఉండిపోవచ్చును. లేక యాంది మధ్యాజినోపి మాం. ఎవరైనను శ్రీకృష్ణ భగవానునికి భక్తుడైనచో అతడు శ్రీకృష్ణ భగవానుని చేరుకోవచ్చును. ఎవరైనను తాము వాంఛించినట్లుగా నరకమును లేక స్వర్గమును చేరుకోవచ్చును. లేదా భగవద్ధామమును తిరిగి చేరుకోవచ్చును. కనుక బుద్ధిమంతుడు నేను తర్వాతి జన్మ కొరకు సిద్ధము కావలసి ఉన్నచో నేనెందుకు భగవద్ధామమును చేరుటకు ప్రయత్నించకూడదు అని ఆలోచించును. మన ప్రస్తుత ఈ శరీరము నశించగానే మరొక శరీరమునకు మనము తప్పక అంగీకరించవలసి ఉండును. ఎవ్వరు ఎటువంటి శరీరమును పొందుదురో అది కూడా భగవద్గీత 14.18లో చెప్పబడినది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థః. 4 రకములైన పాప జీవిత కార్యాలను విడిచి సత్వగుణములో నెలకొనిన వాడు తర్వాతి జన్మలో ఊర్ధ్వలోకాలను చేరుకొనును. ఒకరు భగవంతునకు శుద్ధ భక్తుడు కాకపోయినను పాప జీవితము నుండి బయటపడి నియమ నిబంధనలను అనుసరించినచో వారు సత్వగుణములో నెలకొని అట్టి అవకాశమునే పొందుదురు.
మానవ జీవిత లక్ష్యము ఇదే. కానీ మనము కుక్కలు, పిల్లులు వలె జీవిస్తూ భయం ఆహార నిద్ర భయ మైథునాలతో గడిపినచో అట్టి అవకాశమును కోల్పోవుదుము. మూర్ఖులు ఈ విషయమును ఎరుగలేరు. పూర్వజన్మ క కలదను విషయమును కూడా వారు విశ్వసించరు. ఒకసారి కోటి కోటిష్ కోటిస్కివి అను ఒక రష్యా దేశ ప్రొఫెసరు, స్వామీజీ, ఈ శరీరము నశించిన పిమ్మట సర్వము నశించును అని నాతో అనెను. అతడు ఒక గొప్ప ప్రొఫెసర్ అయినను ఈ విధముగా పలికెను. అటువంటి వ్యక్తులు గొప్ప శాస్త్రజ్ఞులుగాను తత్వవేత్తలుగాను పిలువబడుదురు. నిజమునకు వారికి జ్ఞానము లేదు. అంతేకాకుండా వారు ఇతరులను పెడద్రోవ పట్టిస్తుందురు. ఇది ఎంతో విచారింపదగిన విషయము. మానవ సహ మానవ సమాజమంతటిని తప్పుదారి పట్టిస్తున్న ఇట్టి మూర్ఖులను ఎదిరించి ఓడించమని నేను మా కృష్ణ చైతన్య మా కృష్ణ చైతన్య సభ్యులందరినీ అభ్యర్థించి తిని, శ్రీకృష్ణుని భక్తులు కేవలము మూఢ విశ్వాసము గల భావకులని ఎవరునూ భావించరాదు. నిజమునకు భక్తులు గొప్ప తత్వవేత్తలు, గొప్ప శాస్త్రవేత్తలు. శ్రీకృష్ణునకు రెండు ముఖ్య కర్తవ్యములు ఉండును. అవి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. సాధువులను అనగా భక్తులను రక్షించుట మరియు రాక్షసులను సంహరించుట. పాండవులు మరియు వృష్టివంశము వృష్టివంశము వారు అతని భక్తులు కనుక వారిని అతడు రక్షించెను. కంసుడు, అఘాసురుడు, బకాసురుడు వంటి రాక్షసులను కూడా అతడు వధించెను. ఈ రెండు కార్యాలలో రాక్షసులను వధించుట అనేది అతని మొదటి కార్యము. అతడు ఎంతకాలము వధించెను మరియు ఎంతకాలము రక్షించనని పరిశీలించి అతడు అధికముగా సమయమును సంహరించుటలోనే గడిపినట్లుగా గుర్తించగలము. సభ్యులందరినీ అభ్యర్థించడమే. శ్రీకృష్ణుని భక్తులు కేవలము మూఢ విశ్వాసం గల భావకులని ఎవరునూ అదే విధముగా కృష్ణ చైతన్య మార్గమును అనుసరించు భక్తులు కూడా ఆయుధములతో కాకుండా సహేతుకమైన తర్కవాదములతో సరియైన శిక్షణ ద్వారా వారిలో గల మూర్ఖత్వమును తొలగించవలెను. ఒకరు రాక్షస స్వభావము కలిగిన వాడైనచో మనము తర్కము యుక్తిని ఉపయోగించి వారి అసురీక ప్రవృత్తిని వధించి వారిని భక్తులుగా సాధువులుగా మార్చవలెను. ప్రత్యేకించి ఈ కలియుగంలో జనులు ఇప్పటికే ఆకలి బాధలతో లోనవుతుండిరి. భౌతికముగా వారిని వధించుటక వారికి గొప్ప కష్టమును కలిగించును. వారిని తర్కవాదములతో మరియు శాస్త్రీయమైన ఆధ్యాత్మిక అవగాహనతో వధించవలెను. కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి విశ్వేశ అనగా విశ్వమంతటికి అధిపతి అని సంబోధించెను. విశ్వములోని ప్రకృతి నియమాలన్నీ క్రమానుసారముగా చక్కగా నడుస్తుండును. వేలకు సరిగ్గా సూర్యుడు ఉదయించును. ఋతువులు మారుతుండును. ఋతువులను బట్టి ఫలాలు పుష్పాలు ఉత్పన్నమగును. కనుక విశ్వ వ్యవస్థలో ఎటువంటి ఇబ్బందులు లేవు. నియామకుడు లేకుండా ఇవన్నీ ఎట్లు చక్కగా కొనసాగగలవు? మనకు ఏదైనా సంస్థ విజయవంతముగా నడుస్తున్నట్లుగా కనిపించినచో ఆ సంస్థను నిర్వహించు నియంత్రణాధికారి సమర్థుడని మనము వెంటనే ఎరుగవలెను. అట్లే విశ్వములోని కార్యములన్నీ సక్రమంగా కొనసాగుతున్న వనినచో వీటి వెనుక ఒక సమర్థుడైన చక్కటి నియంత్రణాధికారి కడలని వెంటనే మనము ఎరగవలెను. అట్టి నియామకుడు ఎవరు? భగవద్గీతలో తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే అట్టి నియామకుడు. మాయధ్యక్షేణ ప్రకృతి సూయతే సూయతే సచరాచరం. కనుక కుంతీదేవి అతడిని విశ్వమునకు నియంత్రించువాడా అని సంబోధించెను. సాధారణంగా జనులు శ్రీకృష్ణుడు రాధారాణి ఆలింగనము చేసుకుంటున్నట్లుగా చిత్రీకరించబడిన చిత్రపటముల పట్లనే ఆసక్తిని చూపుచుందురు. రాధాకృష్ణులు కూడా ఆధునిక యువకుల వంటి వారిని వారు భావించుచుందురు. వారికి శ్రీకృష్ణుని గూర్చిన అవగాహన లేదు. అటువంటి అవాంఛనీయమైన చిత్రపటములను తొలగించవలెను. శ్రీకృష్ణుడు విశ్వేశ్వరుడు. శ్రీకృష్ణ భగవానుడు విశ్వమును ఎట్లు నియంత్రిస్తున్నాడో తెలుపు చిత్రపటములను మాత్రమే ప్రదర్శించవలెను. అటువంటి ఉదాత్తమైన చిత్రపటములు ఉండవలెను. అంతేకాని హీనమైన అట్టి చిత్రపటములు కావు.
దేహములో ప్రాణశక్తి ఉన్నంత వరకే దేహము సక్రమముగా నడుస్తూ పని చేయును. అదే విధముగా ఈ విశ్వములో క్షీరోదకత ఈ విష్ణు లేక పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవానుడు ఒక ప్రాణశక్తిగా విరాజిల్లుతుండును. కనుకనే కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి విశ్వాత్మ అని సంబోధించెను. ఈ విశ్వము ఏ విధముగా కదులుతున్నదో, ఏ విధముగా నడుస్తున్నదో మూర్ఖులు ఎరుగలేరు. కనుక ఈ విషయమును వారు భాగవతము నుండి అభ్యసించవలెను. కుంతీదేవి శ్రీకృష్ణుని విశ్వమూర్తి, విశ్వము యొక్క ఆకారము అని కూడా సంబోధించెను. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపమును చూడదలిచినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు దానిని ప్రకటించెను. ఇది శ్రీకృష్ణుని మరొక వైభవము, విభూతి, ద్విజములతో మురళిని వాయించు రూపమే భగవానుని శ్రీకృష్ణుని స్వరూపము. ఎందుకనగా అర్జునుడు గొప్ప భక్తుడు. అతడు విశ్వరూపమును చూడదలిచెను. కనుక శ్రీకృష్ణ భగవానుడు దానిని అతనికి చూపెను. నిజమునకు అది ఆయన వాస్తవ స్వరూపము కాదు. ఒక వ్యక్తి రాజు వేషమును ధరింపవచ్చును, కానీ అతని వాస్తవ రూపము గృహములో ప్రదర్శించబడును. అదే విధముగా శ్రీకృష్ణుని స్వరూపము అతని గృహమైన బృందావనములోనే దర్శించబడును. మిగతా రూపములన్నీ అతని స్వాంశ రూప విస్తరణలే. బ్రహ్మ సంహితలో చెప్పబడినట్లు అద్వైతమచ్యుత మనంత రూపం. అతడు కోట్లాది రూపములుగా విస్తరించుకోగలడు. అనంత రూపం అయినను అతడు ఒక్కడే అద్వైతం, నాశము లేనివాడు. అచ్యుతం అతని వాస్తవ స్వరూపము. ద్విభుజ మురళీధర, ద్విభుజ ద్విభుజములను కలిగి మురళిని ధరించిన వాడు. కనుక కుంతీదేవి ఇట్లు చెబుతుండెను, నీకు విశ్వరూపము కలదు, కాని నా ఎదుట గల ఈ రూపము నీ వాస్తవ స్వరూపము. కుంతీదేవి, ప్రభు దయచేసి నాకు నా బంధువుల పట్ల గల వ్యామోహమును ఖండించుము అని ప్రార్థిస్తుండెను. మనము ఇది నాది అది నాది అని భావించుచుందుము. ఇదే మోహము. జనస్య మోహో యమాహం మమేతి. ఈ మోహము ఎలా ఏర్పడును? ఇది స్త్రీ పురుషుల నడుమ సహజమైన ఆకర్షణతో ఆరంభమగును. పురుషుడు స్త్రీని, స్త్రీని పురుషుడు కోరుకొనును. ఇది కేవలము మానవ సమాజములోనే కాదు, పక్షులు, మృగాల సమూహాలలో కూడా కలవు. భౌతికాసక్తిని ఇది ఆరంభము. పురుషుడు స్త్రీని పొందినప్పుడు వారిద్దరి సంభోగములో పాల్గొందురు. అప్పుడు ఈ ఆసక్తిని మరింత అధికముగా దృఢమగును. తయోర్మితో హృదయ గ్రంథి మాహు. ఈ ఆసక్తి మరింతగా అధికమవ్వగానే స్త్రీ పురుషులు కలిసి జీవించుటకు ఒక గృహమును అర్జించుకొందురు. వారు అట్లు తమ గృహములో స్థిరపడిన పిమ్మట వారికి సంతానము కావలెను. తరువాత కొందరు స్నేహితులు వచ్చి, ఓ నీకు మంచి గృహము మంచి సంతానము కలవు అని వారిని పొగుడుదురు. ఈ విధముగా వ్యక్తి యొక్క ఆసక్తి మరింతగా అధికమవును. విద్యార్థి యొక్క విద్య విద్యార్థి యొక్క విద్య బ్రహ్మచర్యముతో అనగా సంభోగ ఆసక్తిని దూరముగా ఉండుటతో ఆరంభము కావలెను. వీలైనచో అతడు విద్యార్థి యొక్క విద్య బ్రహ్మచర్యముతో అనగా సంభోగ ఆసక్తికి దూరముగా ఉండుట ఆరంభము కావలెను. వీలైనచో అతడు ఈ వ్యర్థమైన వాటన్నింటికి దూరముగా ఉండుటకు ప్రయత్నించవలెను. అట్లు చెయ్యకపోయినచో అతడు వివాహము చేసుకొని కొంతకాలము పిమ్మట వానప్రస్థాశ్రమమును స్వీకరించవలెను. అప్పుడు అతడు ఈ విధముగా భావించవలెను, నేను నా ఆసక్తులన్నింటినో ఎంతగానో అనుభవించితిని, కనుక నేనిప్పుడు గృహమును త్యజించవలెను. అతడు వివిధ ఆసక్తుల నుండి బయటపడుటకు వివిధ యాత్రా స్థలాలను దర్శించవలెను. అతని భార్య కూడా అతనికి తోడుగా అనుసరించును. 2-3 మాసముల తర్వాత అతడు తిరిగి తన గృహమును చేరుకొని అతని సంతానము ఎలా నడుచుకుంటున్నారో చూచి తిరిగి వెళ్ళిపోవును. ఇది వైరాగ్యమునకు ఆరంభము. పూర్తిగా వైరాగ్యమును సాధించినప్పుడు అతడు భార్యతో ఇట్లు తెలుపును, నీవు ఇప్పుడు నీ సంతానముతో నివసించుము, నేను సన్యాసాశ్రమమును స్వీకరింతును. ఇదే సంపూర్ణ వైరాగ్యము. వైదిక జీవితము ఇట్టి వైరాగ్యమును సాధించుట కొరకై ఉద్దేశించబడినది. కనుకనే కుంతీదేవి ఇట్లు ప్రార్థిస్తుండెను, దయచేసి నాకు ఈ కుటుంబ ఆకర్షణలనే ఆసక్తుల నుండి బయటపడుటకు తోడ్పడము. ఇదే కుంతీదేవి మనకు అందించు సందేశము. కుంతీదేవి, ప్రభు దయచేసి నాకు నా బంధువుల పట్ల గల వ్యామోహమును ఖండించుము అని ప్రార్థిస్తుండెను.
మనము ఇది నాది, అది నాది అని భావించుచుందుము. ఇదే మోహము. హరే కృష్ణ ప్రభుజీ. ఇది చదివినాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం, యత్ కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామ్నే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే, నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే, కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరంగీ రాధే బృందావనీశ్వరీ, వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం, యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే, కృష్ణాయ కృష్ణభక్తాయ తద్భక్తాయ నమో నమః. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం కుంతి మహారాణి ఒక ప్రార్థన చేస్తుంది. చాలా జాగ్రత్తగా మెచ్యూర్గా ఆలోచించి అర్థం చేసుకోవలసిన ప్రార్థన ఈ యొక్క ప్రార్థన. ఇక్కడ ఏం చెప్తుంది కుంతి మహారాణి? మనకి శ్రీమద్ భాగవతంలో కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు చూసామనుకోండి, అందులో చాలా ప్రార్థనలు మనకి సులభంగా ఏం చెప్తున్నది అని అర్థం చేసుకోగలిగిన ఉన్నాయి. కొన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని అర్థం చేసుకోవాలి. అందులో ఈరోజు ప్రార్థన ఒకటి. నా యొక్క పుట్టింటి నుంచి, నా యొక్క అత్తగారింటి నుంచి నా సంబంధాలు తెంచేయి అని అంటుంది. స్నేహ పాశం ఇవం చింది పాండుషు వృష్ణుషు. పాండవులు అంటే పాండుషు అని అంటే పాండవులు అంటే కుంతీదేవి యొక్క అత్తగారిల్లు, వృష్ణి అంటే వారి యొక్క తల్లగారి. స్నేహపాసం ఇవం చింది, ఆ స్నేహ బంధాలను ఏముందో దాన్ని కట్ చేసేయి ఓ విశ్వేశ విశ్వాత్మన్ అని అంటుందండి. ఎంతమందికి ఈ ప్రార్థన బాగుంది అని అనిపిస్తుంది? పెళ్ళైన వాళ్ళకి బాగానే అనిపిస్తుందండి. కుంతి మహారాణి ఫ్రస్ట్రేషన్తో అనట్లేదు,
అత్తగారు వాళ్ళు కోపడుతున్నారు, అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు అని అడగట్లేదు ఈ ప్రార్థన. కృష్ణుడి పట్ల ప్రేమతో అడుగుతుంది. అత విశ్వేష విశ్వాత్మన్. ఆవిడకి కృష్ణుడి పట్ల ఎంత ప్రేమ పెరిగిపోయింది, ఎంత ప్రేమ పెరిగిపోయింది అనంటే, ఆ ప్రేమలో ఒక రకమైన ఇబ్బంది రాకూడదు అని అడుగుతుంది. అంతేకాని మనలాగా ఏదో బాధతో, ఫ్రస్ట్రేషన్‌తో వీళ్ళందరూ లేకపోతే నేను ప్రశాంతంగా ఉంటాను అని అడగట్లేదండి కుంతి మహారాణి. అది తేడా. అందుకే మిమ్మల్ని అడిగాను ఈ ప్రశ్న. ప్లస్ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ప్రభుజీ నిజంగా సరే అనుకుందాం ప్రేమతో అడుగుతుంది. సరే మాకు కూడా కృష్ణుడి పట్ల ప్రేమ కలగాలి అనుకుంటున్నాం కదా! మరి మేము కూడా ఇదే ప్రార్థన చేయాలా? స్నేహపాశం విమంచింది హేమంపాదిషు వృష్ణుషు. అత్తగారింటి వాళ్ళు మాకు స్నేహితులు, బంధువులు అందరి పట్ల మా యొక్క మమకారాన్ని తెంచేసేయి. ఇదేనా ఈ యొక్క ప్రార్థన యొక్క సారాంశము అని కానీ మీరు ప్రశ్నిస్తే, ఏంటి స్నేహపాశములను తీసేయటము అనంటే ఒక విషయం మీకు చెప్తాను. మీరు చూడండి, ఈ ప్రపంచంలో మీరందరూ గృహస్థాశ్రమంలో ఉన్నారు. మీరు గృహస్థాశ్రమంలో ఉన్న మీరందరికీ ఒక ప్రశ్న నేను అడుగుతాను. ఒక భార్య ఎగ్జాంపుల్ గాని, ఒక భర్త ఓకే భర్త అనుకుందామండి. మీ ఇంట్లో బాధ్యతాయుతంగా బిజినెస్సో, జాబో ఏదో ఒకటి చేసి డబ్బులు ఆర్జన చేసుకొని తీసుకొస్తారు. ఇంట్లో కావాల్సిన సామాన్లు పట్టుకొనొస్తారు. ఇంట్లో ఏమన్నా పనులుంటే చూసుకుంటారు. పిల్లల్ని చూసుకుంటారు. భార్యకి హెల్ప్ చేస్తారు. మీరు ఒకవేళ ఇంట్లో చెప్పారనుకోండి, "అమ్మ ఈరోజు నుంచి నేను జాబ్ చేయట్లేదు. నేను ఇంకా ఏ పని మీకు చెయ్యను. మీ సామాన్లు మీరే తెచ్చుకోండి. పిల్లల్ని చదివించను. స్కూల్‌కి ఎళ్ళను. పేరెంట్ టీచర్ మీటింగ్‌కి. కానీ నా మనసులో మాత్రం ఎల్లప్పుడూ మీ గురించే ఆలోచిస్తాను" అని కానీ మీరంటే, మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు? ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక మాతాజీ చెంపపైన చెడేల్‌మని వాయిస్తాను అంటున్నారు. అంత దూరం తెచ్చుకోకండి. ఊరికే హైపోథెటికల్‌గా అడుగుతున్నాను. ఎవరైనా ప్రభుజీస్ దీనికి ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారా? చెయ్యొద్దండి ఒకసారి. మాతాజీలు గాదు. మాతాజీలు ఏం చెప్తారో అర్థమైపోయిందిలెండి. ఎంతమంది ఇంట్లో ఇలాంటి ప్రవర్తనను ఒప్పుకుంటారు? ఎంతమంది ఇంట్లో ఒప్పుకోరు ప్రభుజీ మాకొద్దు అని అన్నవాళ్ళు ఎంతమంది చేయొద్దండి? ఏమి పని చెయ్యము. ఏమి బాధ్యతలు స్వీకరించము. ఎవ్వరికీ ఏం చెయ్యం. కానీ మనసులో మాత్రం 24 గంటలు మీ గురించే ఆలోచిస్తాం. ఎంతమందికి ఇలాంటి భర్త కావాలి? ఎంతమందికి ఇలాంటి భర్తొద్దు అన్నవాళ్ళు చేతులెత్తుతున్నారు. చాలా సంతోషం చాలామంది. వెరీ గుడ్. అర్థమైపోయింది. అర్థమైపోయింది. ఇప్పుడొక భార్య ప్రస్తావన చేస్తాం. ఇంట్లో ఒక ఇల్లాలున్నది. భర్తకి, పిల్లలకి చెప్తున్నదనమాట. మేము 24 గంటలు మీ గురించే ఆలోచిస్తూ, మీ గురించే ప్రార్థన చేస్తున్నాను. కానీ వంట చేయను, ఇంట్లో పని చేయను, రూమ్ నుంచి బయటికి రాను, ఏం చేసి పెట్టను, మీరేమన్నా నాకు పర్వాలేదు అని అన్నారనుకోండి. ఎంతమంది ఓకే అంటారు? ఎంతమంది వామ్మో! వద్దండి ఇలాంటి వాళ్ళు అని అంటారు? అందరూ అలాంటి వాళ్ళే కదండీ! మీరు చూడండి, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ కూడా కేవలం మన మనసు అవసరం లేదు. మనం చేసే ఏదో ఒక పని వల్ల వచ్చే ఫలితం ఏదుందో అది కావాలి. ఒకరికి మనమిచ్చే సెక్యూరిటీ కావాలి. ఒకరికి మనమిచ్చే డబ్బులు కావాలి. ఒకరికి మనం చేసే పనులు కావాలి. ఒకరికి మనము కట్టే ఇల్లులు కావాలి. ఒకళ్ళకి మనం తెచ్చే వస్తువులు కావాలి. ఇట్లా ప్రపంచంలో ఉండే వాళ్ళు ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటారు మన దగ్గర ఉన్నది. కానీ పరమాత్మ ఏంటో తెలుసా అండి విచిత్రం? ఆయనకి మన దగ్గర నుంచి ఇవన్నీ వద్దు. మన మనసు కావాలి. అది భగవంతుడి దగ్గర ఉండే బెనిఫిట్. మీరు కృష్ణుడి దగ్గరికెళ్ళి, "అయ్యా! నేను నీకేం చేసి పెట్టలేనయ్యా. నేను నీకు ఒక్క నైవేద్యం కూడా పెట్టలేను. నేను నీకు అలంకరణ చేయలేను. నేను నీకు అభిషేకం చేయలేను. నేను నీకు అర్చన చేయలేను. కానీ 24 గంటలు నా మనస్సుతో నిన్ను చింతిస్తున్నా.
చాలు నువ్వు నాకు అదే ఎక్కువ పెద్ద గిఫ్ట్, నాకు ఇంకేం అవసరం లేదు అని అంటాడు కృష్ణుడు. కానీ ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళు అంటారు, మనసుని ఎవరికైనా ఇచ్చేసే, మాకు ఫస్ట్ డబ్బులు తెచ్చి అని అంటారు. చూసారా అండి? స్నేహపాసం ఇమం చిందీహం ప్రాండిషు వృష్ణుషు అని అంటే, మన కర్తవ్యములను మనము పక్కన పెట్టేసి ఏదో మనం భగవంతుడికి చేసేయటం కాదు. మన కర్తవ్యములను మనం ఆచరిస్తూ మన మనస్సుని భగవంతుడికి ఇవ్వటం. ఈ ప్రపంచంలోనే ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం, అన్ని రకాల బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటాం, అందరితో బాగుంటాం. మీరు చూడండి, గృహస్థ ఆశ్రమం గురించి ఏమంటారంటే గృహేషు కూట ధర్మేషు అని అంట. కూట ధర్మం అంటే ఏంటో తెలుసా అండి? ఇప్పుడు చూడండి, మనకి ఎవరో నచ్చరనుకోండి, ఎంత నచ్చిన వాళ్ళైనా సరే ఆవిడ ఏమంటారమ్మా, వాళ్ళని ననంద్ అని అంటారు. అంటే మీ భర్త వాళ్ళ అక్కనో చెల్లో ఉందనుకోండి, ఏమంటారు దాన్ని వాళ్ళని తెలుగులో? ఆడపడచ్చు. అర్థమైంది మాకు. మీ ఆడపడుచు అంటే మీకు ఇష్టం లేదనుకోండి, అయినా సరే ఇష్టం ఇంటికి వస్తారో ఇంత ధైర్యం మీకు అని అనగలుగుతామా అండి? రండండి, కూర్చోండి, ఎలా ఉన్నావు వదిన, బాగున్నావా, కూర్చో, టీ తాగుతారా, కాఫీ తాగుతారా? గృహేషు కూట ధర్మేషు అని అంట. ఎంత ఎవరు నచ్చకపోయినా సరే, ఎవరెంత ఇష్టం లేకపోయినా సరే, మనసులో వీడు ఎందుకు వచ్చాడ్రా మా ఇంటికి, అసలు ఎందుకు వస్తున్నాడ్రా అని ఎన్ని తిట్లు తిట్టుకున్నా సరే, వాళ్ళని చూసేసరికి ఎంత కూట ధర్మమో చూడండి. మీరు ఒక ఆశ్చర్యకరమైన విషయం చూడండి. చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మన వాళ్ళతో, మన అనుకున్న వాళ్ళతో, అన్నతో, అమ్మతో ఇలా కొట్లాడేసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు చూడండి, అన్న తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, భయంకరమైన కొట్లాట ఉంటుంది ఇంట్లో. కానీ అదే పెద్దగైపోయాక శత్రువుల్ని కూడా నవ్వుతూ స్వాగతిస్తాడు. మనిషి యొక్క భావన చూడండి ఎలా మారిపోతుంది. ఎంత పొలిటికల్ అయిపోతాడో మనిషి. నచ్చినా నచ్చకపోయినా మనం గృహేషు కూట ధర్మేషు చాలా కూట విద్యలు అందులో ఉంటాయన్నమాట. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏంటిది అది. దుఃఖ యంత్రేషు, గృహస్థ ధర్మం అంటేనే దుఃఖం యొక్క యంత్రం. ఎన్ని మనం చేయాలనుకున్నా సరే ఏంటి రిజల్ట్ వస్తుంది అని అంటే దుఃఖమే వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ఒక పెద్ద చెరుకు గడ్డని ఆ రసం తీసే మషీన్లో వేసి ఇలా ఇలా తిప్పుతారు. తిప్పంగానే కిందికి రసం వచ్చేస్తూ ఉంటుంది. ఏమొస్తుంది? తీయగా ఉంటుందండి, ఎందుకంటే చెరుకు వేసి. అవునా కాదా? అలానే గృహస్థాశ్రమము అనే దాంట్లో నుంచి రసం కానీ మనం పిండాలి అనుకున్నాం అనుకోండి, వచ్చేది దుఃఖం మాత్రం. ఎందుకు అంటే అదేదో ఏంటి ప్రభుజీ అలా అంటున్నారు అని అనుకోకండి. ఆ ఆశ్రమం యొక్క నేచర్ అది. సరే, నేను నేను శాస్త్రంలో ఉన్న విషయం చెప్తాను. మిమ్మల్ని అడుగుతాను, ఎంతమంది గృహస్థాశ్రమంలో మనం ఏం చేసినా చిట్ట చివరికి ఏదో ఒక రకంగా దుఃఖమే వస్తుంది అని ఎంతమందికి రియలైజేషన్ ఉంది జీవితంలో? చేయొద్దని చూద్దాం ఒకసారి. ఓకేనా? అంటే శాస్త్రంలో చెప్పిన విషయం కరెక్ట్ అన్నట్టే. గృహేషు కూటధర్మేషు దుఃఖ యంత్రేషు. ఇంకొక విషయం కూడా శాస్త్రం చెప్తుంది. ఏంటో తెలుసా అండి? గృహస్థాశ్రమంలో ఉండే సుఖం ఏంటట అంటే దుఃఖాన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేయటం. మన పిల్లవాడు వచ్చి అడిగాడు అనుకోండి, నాన్న నాకు ఆ ప్లే స్టేషన్ కావాలి. ఎంతరా ప్లే స్టేషన్ అంటే 1,50,000 ఇప్పుడు కాదురా, నీ బర్త్డే కొనిస్తాను నవంబర్లో. అమ్మయ్య, ఇప్పుడు 1,50,000 ఆపేసాను, ఎలాగో అలాగే ఇప్పుడు నవంబర్కి చూద్దాం. నవంబర్ కల్లా పిల్లవాడు మర్చిపోయాడు అనుకోండి, బానే ఉంది. లేదు నాకు కావాల్సిందే అనుకున్నాం అనుకోండి, లేదు నీకు మంచి మార్కులు వచ్చాయనుకోండి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో, అప్పుడు కొనిస్తాను. మళ్ళీ పోస్ట్పోన్ చేసేసా. అమ్మయ్య, మళ్ళీ బతికిపోయాను దేవుడు. ఏదో ఒక మన పైన ఉండే బర్డెన్ని మనం పోస్ట్పోన్ చేయటంలోనే మనకి సుఖమున్నది. లేదా ఒక బాధ వచ్చిందనుకోండి, ఆ బాధ వెళ్ళిపోయింది. ఎవరికైనా అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం వెళ్ళిపోయింది. అమ్మయ్యా, అనారోగ్యం వెళ్ళిపోయింది. హాస్పిటల్ చుట్టూ తిరగాలి, మందులు వేయాలి, చూసుకోవాలి. ఆ దుఃఖం పోయింది, ఇప్పుడు బాగుంది ఆరోగ్యం. అమ్మయ్య.
గృహస్థాశ్రమం ఇటువంటి కాంప్లెక్సిటీస్‌తో కూడుకున్నది. సరే ప్రభుజీ, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? అసలు స్నేహపాశమిమం చింది ఇహం పాండిషు వృష్ణుషు అంటే కరెక్ట్ అర్థం ఏమిటి? అంటే మీకొక విషయం చెప్తాను. ఏ ఫ్యామిలీని మనం దూరం పెట్టవలసిన అవసరం లేదు. మన యొక్క ఫ్యామిలీని పెంచుకోవటం చేయాలి. మీకొక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒక ఒక గ్లాస్ తీసుకున్నారండి మీరు. అని ఇంత గ్లాస్ తీసుకున్నారు. గ్లాస్‌లో నీళ్లుంది. ఈ గ్లాస్‌లో మీకు చెప్పాను, ఒక 4 చెంచాలు ఉప్పేయండి అన్నా. పెద్ద చెంచాలు. 4 చెంచాలు, పెద్ద పెద్ద చెంచాలు ఉప్పేసి కలిగి తాగండి అని అన్నా. తాగేసరికి చాలా ప్రభుజీ, చాలా ఉప్పుగా ఉంది, ఇది నేను తాగలేను. లేదు లేదు, తాగు తాగు తాగు. లేదు ప్రభుజీ, అసలు చాలా ఉప్పుగా ఉంది, ఇంత ఉప్పు నీళ్ళు ఎవరైనా తాగుతారా? సరే వద్దయ్యా, పక్కన పెట్టేసేయండి. మీరు ఒక మంచినీటి చెరువు దగ్గరికెళ్లారండి. మీరు ఎంతైతే ఈ గ్లాస్‌లో ఉప్పు పెద్ద పెద్ద చెంచాలు ఉప్పేసారో, అంతే పెద్ద పెద్ద చెంచాలు ఉప్పేసారు. ఒక చిన్న సరస్సులో, ఒక చిన్న కోనేటిలో. దాని తర్వాత ఆ నీళ్లు తీసుకొని తాగండి అనంటే, బ్రహ్మాండంగా ఉంది ప్రభుజీ, ఇంకా అదేంటయ్యా 4 చెంచాలు ఉప్పేసావు అందులో అనంటే, ఏం పర్వాలేదండి, ఉప్పు తెలియట్లేదు. అదే గ్లాస్‌లో 4 చెంచాలేస్తే ఎందుకు తాగలేకపోయావు? ఎందుకంటే అది ఉప్పుగా ఉందండి. 4 చెంచాల ఉప్పు దోషమా? లేదా మనం పట్టుకున్న పాత్ర దోషమా? ఒకప్పుడు మనం గ్లాస్ అంతా పట్టుకున్నాం, దాంట్లో ఉప్పు ఎక్కువైంది. కానీ ఇప్పుడు సరస్సులో కలుపుతున్నాం, ఉప్పే తెలియట్లేదు. ఎప్పుడైతే మనము మన యొక్క కాన్షియస్‌నెస్‌ని సంకుచితం చేసుకుంటామో, అప్పుడు ఏ కష్టం వచ్చినా, ఎవరే మాటన్నా, ఏదొచ్చినా సరే మనల్ని అంత ఎఫెక్ట్ చేస్తుందది. కానీ ఎప్పుడైతే నా కుటుంబాన్ని మనం పెంచుకుంటామో, నా కుటుంబం కేవలం నా భర్త, భార్య, పిల్లలు కాదు. నా కుటుంబం కేవలం నా అత్తగారు, మామగారు కాదు. నా కుటుంబం కేవలం నా బంధుమిత్రులు కాదు. నా కుటుంబం భక్తులు. నా కుటుంబం ఈ సమాజం. నా కుటుంబం ఈ దేశం. నా కుటుంబం ఈ ప్రపంచం. నేను ఏం సేవ చేయగలుగుతాను? ఎప్పుడైతే మన మోటివ్ నేను ఎంజాయ్ చేయాలి అనే దాని నుంచి నేను సేవ చేయాలి. ఎవరికి సేవ చేయాలి? అందరికీ సేవ చేయాలి అనే సేవా దృక్పథం ఎప్పుడైతే మన మనసులోకొస్తుందో, అప్పుడు ఈ ప్రపంచంలో ఎలాగో వచ్చే అపరెంట్ డిస్ట్రెసెస్, కష్టాలేవైతే ఉన్నాయో అవి మనల్ని అంతగా బాధించవు. ఎప్పుడైతే మనం కేవలం వీళ్ళే నా వాళ్ళు, వీళ్ళే నా బంధువులు, వీళ్ళేమన్నా నేను బాధపడాలి, వీళ్ళంటే ఇది చేస్తాను అనే సంకుచిత మనస్సుతో ఉంటామో, అప్పటి వరకు మనం బాధపడవలసినదే. ఇది ఒక జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఏంటి సంసార బంధములు తెంచుకోవటము అంటే, మనము చేయవలసిన బాధ్యతలనన్నీ వదిలేసి, ఏదో మనం భగవంతుడి భక్తిలోనే లీనమైపోవటము అని కాదండి. దానికొక సమయం ఉన్నది. ద టైమ్ విల్ కమ్. ఎప్పుడైతే మనం సాంసారిక బంధములన్నీ కూడా పక్కన పెట్టి, పూర్తిగా భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం చేయవలసిన రోజొకటి రావాలి అందరి జీవితంలో. అప్పటి వరకు సంసారాన్ని వదలవలసిన అవసరం లేదు. నీ బాధ్యతలని మీరు ఎలాగైతే నిర్వర్తిస్తున్నారో దానికి 100 రెట్లు శ్రద్ధగా భక్తి మార్గంలోకొచ్చాక నిర్వర్తించాలి. కానీ మనస్సు మాత్రం భగవంతుడి దగ్గర. భగవంతుడి కోసమై, భగవంతుడి ప్రీత్యర్థం మనం చేస్తూ ఉండాలి. ప్రభుజీ, మరి భగవంతుడి కోసం చేసినప్పుడు, భగవంతుడి ప్రీత్యర్థం చేసినప్పుడు మరి మనసు పెట్టంది మనకి ప్రేమ ఎలా వస్తుంది అని అనుకుంటారేమో మీరు. మీకొక విషయం చెప్తాను. భగవంతుడి పట్ల ప్రేమ ఉన్నది అనంటే అన్ని జీవరాశుల పట్ల ప్రేమ ఉంటుంది కదండీ! అన్ని జీవరాశుల పట్ల ప్రేమ ఉన్నప్పుడు మన సొంత కుటుంబ సభ్యుల పట్ల ఎందుకు ప్రేమ పోతుందండి? ఇందులో ఇంకొక ప్రశ్న జత అవుతుంది. ప్రభుజీ, వేరే జీవరాశులు మనల్ని ఏమనరు గదా! మన కుటుంబ సభ్యులకి అదే పని కదా మనల్ని అనటమే పని. అప్పుడు మేము ఎలా తీసుకోవాలి అని మనం అనుకోవచ్చు. ఎలా తీసుకోవాలో తెలుసా అండి? చాలా కృతజ్ఞతాపూర్వకంగా తీసుకోవాలి. ఓ కృష్ణ,
నా కర్మను ఎవరో వచ్చి మిమ్మల్ని అంటున్నారు అనేది అబద్ధం అండి. మన కర్మే ఒక్కొక్కళ్ళ యొక్క రూపంలో తీసుకొని మన దగ్గరకొస్తుంది. ఏదో కొత్తగా వాళ్ళు మాటలు సృష్టించనట్లేదండి. మనము వాళ్ళని ఎప్పుడో ఆ మాటలన్నవే మనల్ని వేరే వ్యక్తి ద్వారా మనకి వస్తుంది. వి ఆర్ ఈటింగ్ వాట్ వి హావ్ డన్. మనం ఏదైతే చేశామో దాన్నే మనం అనుభవిస్తున్నాం. కాబట్టి మన జీవితంలో ఒక ఫోకస్ ఏముండాలి అనంటే, భగవంతుడా ఈ సంసారం ఇప్పుడు మనకేంటంటే అండి, ఒక గొప్ప అవకాశం భక్తి మనకేమిచ్చిందంటే, ఒక జ్ఞానాన్నిచ్చింది. మీకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మా అమ్మగారు, నాన్నగారు ఒకసారి గోవర్ధనికో విలేజ్‌కొచ్చారనమాట. కొన్ని సంవత్సరాల ముందు. వాళ్ళొక 5 వారం రోజుల వరకు ఉన్నట్టున్నారక్కడ. అయితే అక్కడుండే వాతావరణం అంతా చూసాక, ఒక్కసారి ఒకళ్ళడుగుతున్నారు, "మేము కూడా గోవర్ధనికో విలేజ్ వెళ్ళాలనుంది" అనన్నప్పుడు, మా నాన్నగారు వాళ్ళతో చెప్తున్నారు, "చాలా మంచి ప్రదేశం, చాలా బాగుంటుందండి. అసలు ఎక్సలెంట్ ప్లేస్. కానీ అక్కడ ఎయిర్‌టెల్ సిగ్నల్ పనిచేయదు" అని చెప్తున్నారు. ఎయిర్‌టెల్ సిగ్నల్ మాత్రం పనిచేయదు. ఉత్తి వైఫై తోటే ఫోన్‌లు చేసుకోవాలి. జియో మాత్రమే పనిచేస్తుంది అని చెప్పి. అయితే ఆయనన్నారు, "ఓహ్! అవునా! అలా అయితే మా దగ్గర ఎయిర్‌టెల్ సిమ్ ఒకటుందండి. అది కూడా పట్టుకొనెళ్తాం మేము" అనన్నారు. ఎందుకు ఆయన ఆ విషయం ఆలోచించారు? ఎందుకంటే ఆయనకొక ఇన్ఫర్మేషన్ లభించింది కాబట్టి, ఆ ప్రదేశం ఇలా ఉంటుందట. అన్నప్పుడు ఏం చేస్తాం మనము? ఏ జాగ్రత్తలు మనం వహించాలో వాటిని పరిశీలన చేసుకొని, ఆ విధంగా సిద్ధం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అంతే కదండీ! ఈ సంసారం అంటే ఇలా ఉంటుంది. ఈ ప్రపంచం అంటే ఇలా ఉంటుంది. ఓయ్! నాకు ఎయిర్‌టెల్ సిగ్నల్ రావట్లేదు కాబట్టి నేనెళ్ళను గోవర్ధన్ ఇంకో విలేజ్ అని అనలేదండి. ఏమన్నారు వాళ్ళు? ఓహ్! అలానా? సరే అయితే. ఈ వ్యవస్థ చేసుకొని వెళ్తాము. ఇప్పుడు చూడండి మనము ఇప్పుడు కుంభమేళాకి వెళ్తున్నాం మేము. మౌనీ అమావాస్య. అక్కడ ఎంత చలిగా ఉంటుందో మీకొకసారి చెప్పాం గదా! క మొత్తం పడుకునే పరుపులు కప్పుకొని పడుకోవాలక్కడ. అంత చలిగా ఉంటుంది. 3, 4 డిగ్రీల టెంపరేచర్ గూడా కొన్నిసార్లు ఉంటుంది. సరే బాబా ఇంత చల్లగా ఉంటుంది. మేము కుంభమేళ వెళ్ళము అనటం ఒక పద్ధతి. లేదు కావాల్సిన వస్త్రములు, సదుపాయాలు తీసుకొని వెళ్లి స్నానం ఆచరించి వస్తాము అనటం ఇంకొక పద్ధతి కదండీ! కాబట్టి మనము శాస్త్రంలో ఉన్న విషయాలను అర్థం చేసుకున్నప్పుడు సంసారం అంటే ఇది, సంసారం అంటే అది, సంసారం ఇలా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఇలా ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు మనం జాగ్రత్త వహిస్తూ మనం ముందుకెళ్ళాలి. అంతేకాని వదిలేయటం కాదు సొల్యూషన్. మంచిగా మన సంబంధములు మనం స్వీకరిస్తూ ఉండాలి. కానీ మన కుటుంబాన్ని మనం విస్తృతం చేసుకుంటూ ఉండాలి. కేవలం ఇప్పటివరకు మనం కుటుంబం కోసమే ఆలోచించాము. కేవలం నా కుటుంబం, నేను బాగుంటే సరిపోతుంది అని అనుకున్నా. కానీ ఇప్పుడు మనం ఆలోచించవలసింది నేను ధర్మానికి ఏమి ఇవ్వగలుగుతాను? నేను సమాజానికి ఏం చేయగలుగుతాను? నేను దేశానికి ఏం చేయగలుగుతాను? నేను భగవంతుడికి ఏం చేయగలుగుతాను? అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అపరెంట్‌గా మనకి ఈ ప్రపంచంలో ఉండే సాంసారిక దోషములన్నీ కూడా మనకి పోతూ ఉంటాయి. ఇది విశేషం. మీకో విషయం చెప్తానండి. ఈ ప్రపంచంలో ఎవరితోటైతే మనం చక్కగా నవ్వుకోవచ్చో, చక్కగా ఆనందంగా సమయం గడుపుకోవచ్చో, అటువంటి వాళ్ళతో రోజంతా మనం ఉండొచ్చట. ఎవరితోటైతే మనం చక్కగా జోక్ చేసుకుంటూ, హాయిగా నవ్వుకుంటూ తిరగొచ్చు. కానీ ఎవరి దగ్గరైతే మనం మొరపెట్టుకొని మన హృదయంలో ఉండే విషయాలన్నీ చెప్పి ఏడవగలమో, అటువంటి వాళ్ళతో జీవితాంతం ఉండొచ్చట. అటువంటి వాడే కృష్ణుడు. మన హృదయంలో ఉన్న ఏ భావననైనా నిస్సంకోచంగా భగవంతుడికి తెలియజేసే అవకాశం ఉన్నది మన దగ్గర. స్వామి వాటిని వింటారు. స్వామి వాటిని విని ఎలా చెయ్యాలి? ఏం చెయ్యాలి?
ఆయనకు అన్నీ తెలుసును. కరెక్ట్ సమయంలో అది స్వామి చేసి తీరుతారు. అందులో ఎటువంటి సందేహమే లేదండి. అందుకే కృష్ణుడు మనందరికీ ఎటర్నల్ వెల్ విషర్, మనందరి యొక్క అత్యంత శ్రేయోభిలాషి. కృష్ణుడికి ఏదైతే తత్వం ఉన్నదో తన భక్తులకు కూడా అదే తత్వం ఉన్నది. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే లెటర్ సైన్ చేసేవాళ్ళో అప్పుడు యువర్ ఎవర్ వెల్ విషర్ ఏసీ భక్తి వేదాంత స్వామి అని సైన్ చేస్తూ ఉండేవారు. యువర్ ఎవర్ వెల్ విషర్, అది భాగవతోత్తములకు ఉండే గుణం. భాగవతోత్తములు ఎప్పుడూ మన మంచి కోరుతూ ఉంటారండి. దేర్ ఇస్ నో అదర్. ఒకవేళ మనం మంచి కోరట్లేదు అని అంటే భగవద్భక్తులే కారండి. కాబట్టి ఈ విశ్వాసం మీరు పెట్టుకోండి. భగవంతుడు ఎప్పుడూ మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. భక్తులు ఎప్పుడూ మన గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఆ భక్తుల యొక్క సాంగత్యాన్ని సీరియస్గా తీసుకొని చక్కగా మనము ఎలా సేవ చేసుకోవాలి అని మనం ఆలోచిస్తూ మన సాంసారిక జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ మన మనస్సుని భగవదర్పణం చేసి ప్రయాణం చేస్తూ ఉంటే మనం తప్పకుండా ఆ భగవంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు లభిస్తాయి అనటంలో ఎటువంటి సందేహమే లేదు. ఇది విశేషం. కొన్ని ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అవి విన్నాక మనం క్లాస్ని పూర్తి చేసుకుందాం. ఈరోజు మనకి సాయంకాలం పూట భక్తి శాస్త్రి క్లాస్ ఉన్నది. 7వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీత మనం ప్రారంభం చేస్తున్నాం. భక్తి యోగానికి సంబంధించిన అధ్యాయములు మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. కాబట్టి ఈరోజు 7:30కి మేము క్లాస్ చెప్తాము. భక్తి యోగం మొట్టమొదటి అధ్యాయం 7వ అధ్యాయంతో మనం ప్రారంభం చేసుకుంటాం. దాని తర్వాత ఒక ముఖ్యమైన గమనిక ఏంటి అని అంటే, మనకి భద్రాచలం యాత్ర రిజిస్ట్రేషన్స్ పూర్తయిపోయాయి. కాబట్టి మనం వచ్చే మంగళవారం, ప్రతి మంగళవారం సాయంత్రం 8:30 నుంచి 9 వరకు భద్రాచల యాత్ర మీటింగ్ మనం కండక్ట్ చేసుకుంటాం. భద్రాచల యాత్ర మీటింగ్ అంటే మనం బృందావన యాత్ర వెళ్ళినప్పుడు ఎలా మనం మీటింగ్ చేసుకొని అసలు ఏం చేసుకుంటాము, మనం ఏం చేయాలి అనే విషయాలన్నీ తెలుసుకున్నాం కదండి. అలానే భద్రాచలంలో మనం చేసుకునే ఉత్సవాలు కానీ, రామ పట్టాభిషేకం, రామ కళ్యాణం, శ్రీరాముడి యొక్క చక్కటి అభిషేకం, సుందరాకాండ హవనం, ప్రవచనములు, పర్ణశాల, పాపికొండలు, రామ దర్శనం, గోదావరి స్నానం, వీటన్నిటి యొక్క విశేషాలు కూడా మనం స్మరిస్తూ మన యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఎలా మన కాన్షియస్నెస్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ వివిధ సేవలు, వాలంటీర్లు, వీటన్నిటినీ కూడా మనం ఇచ్చేసుకోవాలి. కాబట్టి ప్రతి మంగళవారం నుంచి మనకి 8:30కి మీటింగ్ ఉంటుంది సాయంకాలం పూట, భద్రాచలం యాత్రకి విచ్చేస్తున్న భక్తులందరూ కూడా. దాని తర్వాత మనకి ఇంకొక విశేషం ఏమిటి అనంటే, ఈ శుక్ర, శని, ఆదివారం మనం బృందావనంలో చెప్పుకున్న ప్రవచనములు మనం రిప్లే చేసుకుంటాం యూట్యూబ్లో. వాటిని చక్కగా శ్రవణం చేయండి. వచ్చే వారం నుంచి మనకి వెంకటేశ్వర మహాత్యం మనం ప్రారంభం చేసుకుంటాం. వచ్చే శనివారం నుంచి వెంకటేశ్వర స్వామికి ప్రీత్యర్థం శనివారం కదండి. కాబట్టి శనివారం నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాం. వచ్చే శనివారం, ఈ శని ఆదివారాలు భాగ్యనగరంలో, హైదరాబాదులో ప్రవచనాలు ఉన్నాయి. ఒక ప్రవచనం వనస్థలీపురంలో, ఇంకొక ప్రవచనం దిల్సుఖ్ నగర్లో, ఇంకొకటి ఆల్వాల్లో. సండే ప్రొద్దున ఆల్వాల్లో, సండే సాయంకాలం పూట దిల్సుఖ్ నగర్లో, శనివారం రోజు సాయంకాలం పూట వనస్థలీపురంలో మనకి ప్రవచనములు ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పెడతాం. భాగ్యనగరంలో, హైదరాబాద్లో ఉండే భక్తులందరూ కూడా, ఎందుకో హైదరాబాద్ అంటే మనకి అంత బాగా అనిపించదు అనమాట, అందుకే భాగ్యనగరం అంటుంటున్నాం. మీరు కూడా ప్రార్థన చేయాలి తొందరగా ఈ హైదరాబాదు, ఆదిలాబాదు, సికింద్రాబాద్ ఇవన్నీ పోయి కొద్దిగా మన పూర్వ వైభవం ఏవైతే నామాలు ఉన్నాయో వాటితో పిలుచుకోవాలి. అయితే ఈ ప్రదేశాలలో ఉండే కార్యక్రమాల వివరాలన్నీ కూడా మనం ఈ రోజు కల్లా పెడతాం.
ఇక్కడ భాగ్యనగరంలో ఉండే భక్తులందరూ కూడా చక్కగా వచ్చి వాటిలో పాల్గొనొచ్చు. దాని తర్వాత మనకి 16వ తారీఖు నుంచి ధనుర్మాసం మనకి ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రతిరోజు ప్రొద్దున మనకి తిరుప్పావై వీడియో వస్తుందన్నమాట. చక్కగా మీరందరూ కూడా శ్రవణం చేయొచ్చు. ఎన్నో చక్కటి భక్తి తత్వములన్నీ కూడా అందులో మనకి గోదాదేవి యొక్క అనుగ్రహం ద్వారా మనం తెలుసుకోవచ్చు. వాటిని కూడా మనందరం కలిసి శ్రవణం చేద్దాం. ఎప్పుడైతే మా క్లాస్ ఉంటుందో వచ్చే నెల రోజుల్లో మేము మా క్లాస్ ఉన్న రోజులల్లా కూడా మీకు గోదాదేవి తిరుప్పావై పాసుర అర్థాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత ఇంకొక ముఖ్య గమనిక ఏంటి అంటే, ఎంతమంది ఇంకా మనోజ్ ప్రభుకి మీ యొక్క కౌంట్, బుక్ డిస్ట్రిబ్యూషన్ కౌంట్ ఇంకా చెప్పలేదు? ఇంకా ఎంతమంది మీ యొక్క కౌంట్‌ని ఇవ్వాల్సిన ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంకా ఇవ్వాలి అని? ఓకే. కానీ మీకొక విషయం చెప్తాను. మన టార్గెట్‌కి మనం ఎంతో దూరంగా ఉన్నాం ఇంకా. తెలుసునా మీకు? మిగతా భక్తులందరూ తొందరగా మీదిస్తే మన టార్గెట్ పూర్తి చేయాలి. సుమారుగా ఇంకొక 50 మంది భక్తులు ఇవ్వాలట. సరే, గుర్తుంది కదా మీ అందరికీ? ప్రతి ఒక్కళ్ళం ఇప్పుడు 500 మంది ఇక్కడున్నాం. 500 ఇంటూ 25 మినిమం పుస్తకాలు 25 మనం చెయ్యాలి. మనందరం సీరియస్‌గా ఈ విషయాన్ని తీసుకోవాలి. ఎందుకో చెప్తాను మీకు. ఎందుకంటే ఇది శ్రీల ప్రభుపాదుల వారికి మనం ఇచ్చే గురుదక్షిణ. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనందరం ప్రయత్నిద్దాం శాస్త్రదానం చేయడానికి. ప్రతి ఒక్కళ్ళు మనకి సేవ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని మిస్ చేసుకోకూడదు ఎవ్వరు కూడా. కాబట్టి మీరు సమయం తీసుకోండి. మనకి ఎవరైతే టాప్ 5 బుక్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో ఆ 5గురికి మనం ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్‌లో వస్తారో వారికి మనము ఒక చక్కటి అవకాశం, వాళ్ళ ఇంట్లో సత్సంగం చేసుకోవటం, వాళ్ళ ఇంట్లో భగవద్ ఆరాధన చేసుకోవటం, వారింటికి భక్తులందరినీ తీసుకొని మేము వస్తాం అని కూడా మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని మనసులో పెట్టుకోండి. చక్కగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడుండే 500 మెంబర్స్ కూడా మీ అంతు సరే ప్రభుజీ 25 అవ్వలేదండి మాకు, మరి మేమేం చేయాలి అని అంటే, ఎంత మీరు చేయగలిగితే అంత ప్రయత్నం మాత్రం చేయాలి. నిన్న చాలా మంది భక్తులు మాతో పంచుకున్నారు. ఎలా వాళ్ళు అడగడానికి సంకోచించినప్పుడు అడిగితే వాళ్ళు చేసిన రెసిప్రొకేషన్. ప్రభుజీ ఎంతో మంది ఎంతో ఇంట్రెస్ట్‌గా వచ్చారు. మా మా అమ్మగారు ఎవరికో చెప్పారట. అయితే వారు వాళ్ళ స్కూల్‌లో ఉండే టీచర్లందరికి చెప్పారట. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను అని. అయితే నిన్న అంటే మనం జస్ట్ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. కరెక్ట్ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగితే తప్పకుండా అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇప్పటివరకు మీరు ఎన్నెన్ని పుస్తకాలు చేశారు ఒకసారి కామెంట్ బాక్స్‌లో పెట్టండి చూద్దాం. ఎంతవరకు కౌంట్ నడుస్తుందో చూద్దాం ఒకసారి. కానీ మన యొక్క టార్గెట్ ఏదైతే 10,000 పుస్తకాలు ఉన్నాయో వాటికైతే చాలా దూరంగా ఉన్నాం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం 10, 5, 80, 32, 10, 31, 31, 5, 50, 52, 32, 22, 50, 28, 81, 40, 13, 8, 25, 30, 25, 140, 2, 5, 4, 5, 10, 21, 45, 169. ఇంకా ప్రెజెంట్ 7 ఇంకా పెండింగ్ ఉన్నాయి. గౌతమ్ ప్రభు 326. వెరీ గుడ్. 330, 15, 17, 340. వెరీ గుడ్. ఈ 5, 8, 6, 4 మీరందరూ ఇంకా ప్రయత్నం చేయండి. శని ఆదివారాల వరకు మీరు సమయం తీసుకోండి. అందరూ కూడా 25 వచ్చేటట్టుగా ప్రయత్నం చేయండి. కానీ మన సవితా మాతాజీ 108 మనోజ్ ప్రభు నెంబర్ ఒకసారి పెట్టండి అనంట. 236. వెరీ గుడ్.
మేము ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఓకే. మనము ఈ సంవత్సరం కుంభమేళాలో జరిగే ఉత్సవానికి ఒకసారి ఆ పోస్టర్ షేర్ చేస్తారా? ఎక్కడైతే మనోజ్ ప్రభు నెంబర్ ఉందో ఆ పోస్టర్ షేర్ చేయండి ఒకసారి. మనోజ్ ప్రభు నెంబర్ యాక్చువల్‌గా మనోజ్ ప్రభుకి మెసేజ్ పెట్టండి. అప్పుడు ప్రభుజీ క్యూఆర్ కోడ్ నిన్న మాక్సిమం ట్రాన్సాక్షన్స్ రీచ్ అయ్యాయో ఏదో అయింది. అందుకోసమని మనకి అవ్వలేదన్నమాట. ఈరోజు మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టండి. ప్రభుజీ మీకు రిప్లై చేస్తారు. ఈ నెంబర్ మనోజ్ ప్రభు నెంబర్. వారు బుక్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఛార్జ్ అన్నమాట ఆదిలాబాద్‌కి. వారు చూసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూస్తే 5 పుస్తకాలు, 10 పుస్తకాలు, 50, 108, 516 ఇలా మనం పుస్తకాలు ఉన్నాయి. మనం శాస్త్ర దానం చేస్తున్నాము. కుంభమేళాలో ఎవరికైతే సాధువులకి, ఎవరికైతే నిజంగా చదువుకోవాలి అని ఉన్నాలో వాళ్ళందరికీ శాస్త్రదానం కుంభమేళాలో మనం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి వారి కోసమని ఇక్కడ మనం మీకు తెలిసిన బంధుమిత్ర వర్గాన్ని అందరినీ కూడా అడగండి. వారి యొక్క ప్రోత్సాహంతో వారు ఎంత శాస్త్రదానాన్ని చేయాలనుకుంటున్నారో వాటి కౌంట్ మనం మనోజ్ ప్రభువుకి ఫోన్ చేసి కానీ మీరు చెప్పగలిగితే వారు మీకు క్యూఆర్ కోడ్ పంపిస్తారు. వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ, కౌంట్ ద్వారా కానీ. దాని తర్వాత అన్నిటినీ జత చేస్తే మనకి సుమారుగా కనీసంలో కనీసం 10,000 పుస్తకాలు అవ్వాలి. అంటే మనము కనీసంలో కనీసం 25 పుస్తకాలు మనందరం చెయ్యాలి అనే ఒక సంకల్పం ఉన్నది మనకి. ఇంకా ఎవ్వరికీ ఆ సేవని చెప్పలేదు. ఎందుకంటే జపా గ్రూప్ భక్తులు ఎప్పుడు మేము అడిగినా సరే మేము సేవ చేస్తాం అని అంటారు కదా! అందుకోసమని మీకోసమే ఆ స్పెషల్ సర్వీస్‌ని ఉంచామన్నమాట. కాబట్టి మీరే ఆ టార్గెట్‌ని పూర్తి చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరైనా ఏదైనా చెప్పాలి అని అనుకుంటే ఇది చేయండి. సంగీత మాతాజీ, తర్వాత సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ నిన్న మీరు చెప్పిండ్రు కదా 25 ఒక్కొక్కరు చేయాలని. చెప్పినప్పుడు కామెంట్ బాక్స్‌లో పెట్టండి ఎవరెవరు ఎన్ని చేస్తారో అంటే 25 అని పెట్టేసిన ప్రభుజీ. పెట్టేసినాక అయ్యో కృష్ణయ్య 25 అని పెట్టినా చేస్తానా నేను అన్ని 25 అని అనుకున్నా ప్రభుజీ. అనుకొని మీ అయిపోయిన తర్వాత కాంటాక్ట్స్ తోటి చేయండి అని అన్నారు కదా! నా కాంటాక్ట్స్ చూసుకుంటా నాకెవరు వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ ఆన్సర్ వస్తది అని అనుకున్న వాళ్ళకి మాత్రమే చేసిన ప్రభుజీ. ఆ కాంటాక్ట్స్ చూసుకుంటూ చేసిన ప్రభుజీ. వితిన్ 2 అవర్స్‌లో 32 బుక్స్ చేసిన ప్రభుజీ. వెరీ గుడ్. హరే కృష్ణ. 32 బుక్స్ చేసిన మా ప్రభుజీ. ఏమైంది అని అడుగుతున్నారు. ఏంటిదంటే నాకు టిఫిన్ పెట్టవా అని అంటున్నారు. అయ్యో! పెడతా అని 2 దోసలేసి ఇచ్చిన ప్రభుజీ. 2 అవర్స్‌లో 32 అయినాయి ప్రభుజీ. హరే కృష్ణ. చాలా సంతోషం మాతాజీ. వండర్‌ఫుల్. వెరీ గుడ్. సరే మనం ప్రయత్నం చేయాలంటే మనం ప్రయత్నంతో భగవంతుడు రెసిప్రొకేట్ చేస్తారు. సుజాత మాతాజీ. శ్రీకృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ హరే ప్రభుజీ. హరే క్లాస్ కృష్ణ. చాలా బాగుంది ప్రభుజీ. నిన్న మీరు చెప్పినప్పటికీ నాకు 22 అయినాయి ప్రభుజీ. బుక్స్ ఇంకా ఆలోచిస్తున్నాను మీరు టైం ఇస్తుంటే. ఆలోచిస్తుంటే మా సేట్లు ఉన్నారు ప్రభుజీ. మేము బిజినెస్ చేస్తాం కదా! వాళ్ళని ఎందుకు అడగకూడదు అని ఒకసారి ట్రై చేశాను ప్రభుజీ. అసలు వాళ్ళు ఒకే ఒక 10 నిమిషాల్లో 20 బుక్కులు ప్రభుజీ. ఒక్కొక్కరు 5, 6, 2 ఇలా అందరు ఇచ్చారు ప్రభుజీ. ఇప్పుడు 80 అయినాయి ప్రభుజీ. హరే కృష్ణ. ఇదంతా మీరిచ్చిన దాంతోనే ప్రభుజీ. ఆ బ్లెస్సెస్‌తోనే, భగవంతుడి బ్లెస్సెస్‌తోనే. కానీ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను ప్రభుజీ. ఇంకా ఎవరున్నారని మా చిన్ననాటి ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఉన్నారు కదా ప్రభుజీ. వాళ్ళు మళ్ళీ ఇన్ని రోజులకు చేస్తే ఏమన్నా అనుకుంటారా? ఏమన్నా బుక్స్‌కే అనుకుంటారా అని కాదు. కానీ మీరు చెప్పిన భగవద్గీత ఎందుకు కొనాలి? ఇది ఎందుకు చదవాలి? అని వాళ్ళకు కొన్ని మాటలు చెప్పేసరికి ప్రభుజీ ఖచ్చితంగా ఎవ్వరే గాని ప్రభుజీ ఇవ్వను అనేదే లేదు ప్రభుజీ. వాళ్ళకి సాధ్యమైనంత 2, 5, 4 అట్లా వేశారు. అసలు నాకు మా ఇంట్లో వాళ్ళకి ఆశ్చర్యమైతుంది. నేను 80 బుక్కులు నా ప్రభుజీ. అసలు ఇది కలనే ప్రభుజీ నాకైతే. ఇదంతా నిజంగా భగవంతుడి దయ, మీ దయ ప్రభుజీ. ఇలాగే ఇంకా మీరు టైం ఇచ్చారు. ఈరోజు చూసి రేపు చెప్తాను ప్రభుజీ ఇంకా. ఇంకా కొంచెం చేస్తాను ప్రభుజీ. తప్పకుండా. వండర్‌ఫుల్. వెరీ గుడ్. చాలా సంతోషం. మనందరం ఎందుకు ఈ సేవ చేస్తున్నాము అనంటే శ్రీల ప్రభుపాదుల వారు తెలిసినా మీకు ప్రతిరోజు ఎన్ని పుస్తకాలు వితరణ జరిగాయి ఇస్కాన్ నుంచి అని ఒక రిపోర్ట్ శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికెళ్ళేది. అయితే శ్రీల ప్రభుపాదుల వారు చిట్ట చివరి దశలో బెడ్ పైన పడుకొని అలానే ఎన్నో రోజులు అలానే ఉండిపోయేవారు. కానీ ఎప్పుడైతే భక్తులు వచ్చి బుక్ డిస్ట్రిబ్యూషన్ రిపోర్ట్ చదివేవారో శ్రీల ప్రభుపాదుల వారు నవ్వేవారనమాట. ఆయన ముఖం పైన చిరునవ్వు వచ్చేది. ఎప్పుడైతే ఇన్ని పుస్తకాలు వితరణ జరిగాయి అని శ్రీల ప్రభుపాదుల వారు వినేవారు. ఏం మాట్లాడేవారు కాదు.
రోజంతా ఏమీ చలనం ఉండేది కాదు. ఎప్పుడైతే ఇన్ని పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అనంగానే నవ్వొచ్చేసేదనమాట. కాబట్టి మనందరం శ్రీల ప్రభుపాదుల వారికి మనకిచ్చిన దానికి కృతజ్ఞత తెలుపుకోవడానికి మనం చేస్తున్నాం ఈ ఇది. కాబట్టి సో మనము మనం ఎప్పుడు కూడా ఇలా ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా ఇంకొక నిన్నే మనం చెప్పుకున్నాం కాబట్టి ఇంకో 1-2 డేస్ అయినా మీరు సమయం తీసుకొని త్వరగా మన టార్గెట్ని రీచ్ అవ్వాలి. మనోజ్ ప్రభు ఉన్నారా? మనోజ్ ప్రభు ఉంటే ఎంత ఇప్పటి వరకు మనకి బుక్ డిస్ట్రిబ్యూషన్ అయిందో ఒకసారి చెప్పండి ప్రభుజీ. ఇప్పటిదాకా మనకి అని చాలా తక్కువైంది నిన్న సాయంత్రం మనం చెప్పినప్పుడైతే. కాబట్టి మీరు ఇంకా ప్రయత్నం చేయండి. ఈసారి మా పరంపూజ రాధానాథ్ స్వామి మహారాజ్జీ అన్నారు, గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ బుక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆయన ప్రాణం. ప్రభుపాదస్య సాహిత్యం యత్ ప్రకాశత్య విచీర్ణచ అని ఉంటుంది వారి యొక్క ప్రణతి మంత్రం. వారి యొక్క ఆశయం ఎప్పుడు కూడా ప్రభుపాదుల వారి పుస్తకాలని ప్రచురణ చేయటం, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయటం. అటువంటి వారు ఈ సంవత్సరం మనతో లేరు. కాబట్టి ఈ సంవత్సరం వారి యొక్క జ్ఞాపకార్థం మనం ఇంకా పుస్తకాలను మనం వితరణ చేయాలి అని మా గురువు గారి యొక్క సంకల్పం, మిగతా వాళ్ళందరి యొక్క సంకల్పం కూడా. అందుకే మనం ఇది చేస్తున్నా. అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క సేవలో పాల్గొనండి. హరే కృష్ణ. భాస్కర దేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రభుజీ. ప్రభుజీ నిన్న వెళ్ళాను ప్రభుజీ. మన చంజీవ్ స్వామి గారు వచ్చారు కదా ప్రభుజీ గీతా జయంతికి వైజాగ్ ఇస్కాన్ వాళ్ళు పిలిచారు ప్రభుజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. కాకపోతే లేట్ అయిపోతుంది, ఇంటికి రావటం లేట్ అని చెప్పి ఆ స్వామి గారు వెళ్ళిపోగానే మేము కూడా వచ్చేసాము. అక్కడ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అంటే నాకు ఇప్పటికీ తెలియని విషయం ఒకటి ఏంటంటే ప్రభుజీ, భగవద్గీత ఈ రోజు పుట్టింది అనుకుంటున్నాం కదా, అందరూ ఈ రోజే చేసుకుంటున్నారు. కానీ భగవద్గీత ఎప్పుడు పుట్టిందో మీకు తెలుసా అని అడిగారు ప్రభుజీ. అమావాస్య నాడు పుట్టింది. అసలు కృష్ణ భగవాన్ అమావాస్య రోజు చెప్పారు, కానీ మనం 11 రోజుల తర్వాత చేసుకుంటున్నాము. దానికి ఎలా అంటే కంపేర్ చేశారు ప్రభుజీ, మహిళ అంటే గర్భం దాల్చిన రోజు మనం పుట్టినరోజు చేసుకోము కదా, ఆ శిశువు బయటకు వచ్చిన తర్వాత పుట్టినరోజు చేసుకుంటాం కదా అని ఆ ప్రవచనం చాలా బాగా ఇచ్చారు ప్రభుజీ. అక్కడ సామూహిక గీతా పారాయణం చేశాను ప్రభుజీ. 7 అధ్యాయాలు అయిన తర్వాత మనకి చిరంజీవి స్వామి వచ్చారు. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. చాలా హ్యాపీ అనిపించింది. మనకి ఇక్కడ నేను మిస్ అయ్యానని చాలా బాధతో, అందుకే మీకు ఫీల్ అవుతూ మెసేజ్ చేస్తూ ఉండేదాన్ని. అలా చేయొచ్చో చేయకూడదో కూడా తెలియక చాలా బాగా. అయితే దీంట్లో 2 ఒపీనియన్స్ ఉన్నాయి. మనం అందరినీ గౌరవిస్తూ స్వీకరిద్దాం. కానీ అమావాస్య రోజు గీత ఆవిర్భవించింది అని ఒక థియరీ ఉన్నప్పుడే, అలానే ఏకాదశి రోజే శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేశారు అని కూడా మనకి శాస్త్ర ప్రమాణములు కనిపిస్తున్నాయి. కాబట్టి 2 వర్గాల వారికి మనం నమస్కారం చేస్తూ 2 విషయాలు మన మనసులో పెట్టుకుందాం. ఇందులో ఏది కరెక్ట్ అని మనం నిర్ధారణ చేయలేము. ఇరు వర్గ ఆచార్యులు కూడా వారి వారి యొక్క ప్రమాణాలతో ఈ విషయాన్ని మనకు ఉపదేశం చేశారు. కాబట్టి ఏ రోజైనా సరే మన ఆచార్యులు మనకు ఒక రోజుని నిర్దేశించారు, ఈ రోజు మనకి గీతా జయంతి అని. కాబట్టి వాటిని మనం అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళటం. వెంకట్రామ్ ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. నిన్న మీరు అన్నారు ప్రభుజీ 25 బుక్స్ చేయాలని. అయితే మా మాతాజీ ఏం చేసింది, లీవ్ పెట్టు, ఈరోజు మనం పల్లెటూర్లలోకి వెళ్దామని అంటే నిన్న లీవ్ పెట్టి ఊర్లోకి వెళ్ళినాం ప్రభుజీ. కప్పర్ల, జామిడి, మణినాగపురం. నిన్న మొత్తం 40 బుక్స్ అమ్మినాం ప్రభు నిన్న ఒక్క రోజే. వెరీ గుడ్, చాలా సంతోషం. వెరీ గుడ్. ఈ రోజు కూడా ఇంకొక ఊరికి వచ్చిన ప్రభుజీ, ఇక్కడ కరంజీ అని జైనత్ మండలము. ఓకే, చాలా కూడా పొద్దున్న లీవ్ పెట్టినట్టు. థ్యాంక్ యూ ప్రభుజీ. మీ దయ మా మీద ఉండాలి, కృష్ణుని కృప ఉండాలి. చాలా సంతోషం. థ్యాంక్ యూ ప్రభుజీ. Prabhupada will be very happy with you. Hare Krishna. Gautam Prabhu. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. క్లాస్ చాలా చాలా బాగుంది ప్రభుజీ. అసలు నిన్న 108 బుక్స్ చేసాము. మోస్ట్లీ ఇంట్లో వాళ్ళు అడిగాము, ఇంకా బయట అడగలేదు. బయట అడుగుతాకి డబ్బులు అడిగితే ఏమనుకుంటారు ఏంటో అన్ని చాలా చాలా అనిపించింది. కానీ మీరు ఎప్పుడైతే కాంటాక్ట్స్ ఉన్నాగానే నిన్న మార్నింగ్ నుంచి తెలియని ఒక
ఇన్స్పిరేషన్స్ వచ్చింది ప్రభుజీ. అంటే ఎవరికైతే నేను ఉత్తమ మెసేజ్ అలా ఫార్వర్డ్ చేస్తూ ఉంటామో, నేను ఒక ప్రొఫార్మ్ లాగా తయారు చేసి, ఓకే ఇన్ని బుక్స్ చేయండి ఈరోజు ఇది అని చెప్పి భగవద్గీత గురించి అంతా రాసి షేర్ చేశాను. సో ఇది ఎందుకు షేర్ చేయకూడదు అని చెప్పి నిన్న మార్నింగ్ నుంచి నైట్ వరకు అందరికీ షేర్ చేసి, అందరితో డైరెక్ట్ కాల్ చేసి, ఇప్పుడు ఫోన్లో ఎప్పుడో బీటెక్ లో ఉన్నప్పుడు మాట్లాడిన ఫ్రెండ్స్ తో కూడా నిన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి మెసేజ్ చూసి, అవునా నువ్వు ఇస్కాన్లో జాయిన్ అయ్యావు, చాలా హ్యాపీ, మా పేరెంట్స్ 20 years నుంచి ఇస్కాన్లో ఉన్నారు కానీ ఇప్పుడు తెలియలేదు మనం మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేస్తుంటే, ఓకే నా ఫ్రెండ్స్ లో కూడా ఎంతమంది ఇస్కాన్ కనెక్ట్ అయ్యారు, కృష్ణ కాన్షియస్ లో ఉన్నారని చెప్పి అసలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ప్రభుజీ. అంటే వరల్డ్ ఎంత చిన్నదంటే మనకు అందరూ తెలుసు కానీ వాళ్ళు ఇన్ డెప్త్ మీరు అన్నట్టు పైన కనిపించే వాళ్ళు ఇన్స్టాలో నవ్వుతూ ఉంటారు కానీ యాక్చువల్ గా వెనకాల ఎలా ఉంటారో తెలియదు. అలాగే మన ఫోన్ లో మాట్లాడినప్పుడు వాళ్ళు చేసి చేరిన ఎక్స్పీరియన్స్ అసలు అదొక వేరే లెవెల్ ప్రభుజీ. ఆ ఇన్స్పిరేషన్ వల్ల నేను ఎంతమంది షేర్ చేస్తానో చాలా మందితో, అంటే ఎలా అయిందంటే ఎప్పుడు మనం ఫోన్ చేయని వాళ్ళకి కూడా నేను ఫోన్ చేసి అడుగుతుంటే ఒక తెలియని కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది ప్రభుజీ. వాళ్ళు కూడా రిసీవ్ చేసుకున్న పెద్ద కూడా నిజంగా ఇదంతా కృష్ణ మనకి ఇచ్చిన ఒక ఇన్స్పిరేషన్, ఒక ఆ శక్తి తెలియకుండా వచ్చింది ప్రభుజీ. నిన్న డే అంతా ఆల్మోస్ట్ ఇంకా ఇదే పని, ఎలా చేయాలి ప్రభుజీని ఎలా మన ఇంటికి తెప్పించుకోవాలి, కృష్ణ కృప ఇంకా ఎలా బాగా మనకు రావాలి, ఇంకా అంతా ఇదే ప్రభుజీ. చాలా చాలా హ్యాపీ ప్రభుజీ. అంతా మీ ఆశీర్వాదం కృష్ణ యొక్క కృప వల్ల 326 బుక్స్ చేయగలం ప్రభుజీ. అయితే ఇంకా మీరు చెప్పండి, ఇంకా ట్రై చేస్తాం ప్రభుజీ, తప్పకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం ప్రభుజీ. హరే కృష్ణ. కీర్తి మాతాజీ, తర్వాత సంతోష్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే ఒక్క నిమిషం ప్రభుజీ, యోగా చేస్తున్నాను. నిన్న మీరు అడిగినప్పుడు 40 అని పెట్టాను ప్రభుజీ. అప్పుడుకి నేను అంటే ఇంకా అందరినీ అడగలేదు. అంటే ఓన్లీ నా ఫ్రెండ్స్ వరకే అడిగాను. అయితే ఎప్పుడైతే నిన్న మార్నింగ్ మీరు ఇలా చెప్పారో, సరే ఎలాగైనా చేయాలి, నాకు టైం అయితే కుదరలేదనమాట. నిన్న మార్నింగ్ నా ఫ్రెండ్కి, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ప్రభుజీ, తను అంటే చాలా పెద్ద లెవెల్లో ఉన్న ఫ్రెండ్. కానీ తను ఏం చేశారంటే తనకి ఇలా అడిగా అనమాట. యాక్చువల్గా జిఎస్ స్వామి గారు వచ్చారు, ఇలాగ బుక్ డిస్ట్రిబ్యూషన్ కోసం అడిగితే, స్వామి దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ ఆల్రెడీ చేసేసాను, నేనేం చేయలేను అని చెప్తున్నాను. నేను అన్నాను ఒకటి చేయండి మీరు అని అంటే, అయితే అప్పుడు మీరు ఏదైతే చెప్పారో అలా చెప్పాను అనమాట. ఇలా ప్రభుజీ మాకు చెప్పారు ఏంటంటే ఎక్కువ కలెక్షన్ చేస్తారు, వాళ్ళ ఇంటి ప్రభుజీ స్వయంగా వచ్చి ఆరాధన చేసి స్వామి కీర్తన చెప్పి ఆ తర్వాత ప్రసాదం తీసుకుని వెళ్తారంట. అంటే మాతాజీ మీ వాయిస్ అదే ప్రభుజీ ఇలా ఇలా చూడు. హరే కృష్ణ ప్రభుజీ, వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది మాతాజీ. అయితే ఆ అమ్మాయితో ఇలా చెప్పానన్నమాట. ప్రభుజీ ఇలా వచ్చి ఎవరైతే హైగా కలెక్ట్ చేస్తారో వాళ్ళ ఇంటికి ప్రభుజీ స్వయంగా వచ్చి ఇలా కథా కీర్తన చేసి, భగవద్ ఆరాధన చేసి, ప్రోగ్రామ్ చేసి ప్రభుజీ వాళ్ళ ఇంట్లో ప్రసాదం తీసుకొని వెళ్తారంట అని చెప్పి చెప్పగానే వితిన్ 10 minutes మళ్ళీ కాల్ చేశారు ప్రభుజీ. నీకు నేను ఒక 50 books కి పంపించేశాను చూడు అని. ఎవరైనా అడిగారా అని అంటే, లేదు నేనే ఇచ్చాను, నీ ఆనందం కన్నా నాకేం కావాలి, ప్రభుజీ వస్తారని చెప్తున్నావు కదా, నీకు ఇలాగైనా నీ ఆనందం తీరుస్తాను. సో నేను ఒక 50 books కి ఇస్తున్నాను, నువ్వు 50 books రాసుకో, నువ్వు ఆనందంగా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. అందులో ప్రభుజీ వస్తాను, మీ ఇంటికి వచ్చినా మా ఇంటికి వచ్చినా ఒకటే, అంత పెద్ద అయినా మీ ఇంటికి వస్తానా అంటే నువ్వు అలా ఫీల్ అవుతున్నావు కదా, సో నువ్వు ఖచ్చితంగా 50 books ఇస్తున్నాను అని చెప్పి వెంటనే తను ఒక 50 books పంపించేశారు. సో ఇంకొక 2-3 అలా అడగగానే 10, 20 అలా 140, 150 books వరకు అయిపోయాయి ప్రభుజీ. చాలా చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. అప్పటికి చెప్పానన్నమాట, ఆల్రెడీ 108 లో ఉన్నారు చాలా మంది, సో మనం ఇంకా ప్రయత్నించాలి అని. అందుకే ఇవాళ కూడా ప్రయత్నిద్దామని నేను కౌంట్ ఇవ్వలేదు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మీ ఫ్రెండ్ కి మా స్పెషల్ థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. సంతోష్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను అల్వాల్లో ఉంటా ప్రభుజీ. అల్వాల్లో ఉంటారా? అల్వాల్ వస్తున్నాం మేము ఆదివారం రోజు. అదే మీరు చెప్పిన అదే విని నాకు చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. తప్పకుండా అక్కడ కలుద్దాం. ప్రభుజీ నాకు ఇంకా చిన్న డౌట్ ప్రభుజీ.
మార్నింగ్ నామాపరాధంలో ఒక పాయింట్ ఉంటుంది కదా, కృష్ణుడు శివుడు ఒకటి అని భావించడం తప్పు అని. అది నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. దీనికి నామాపరాధాలకు సంబంధించిన లెక్చర్ ఉంది మన దగ్గర, దాన్ని పంపిస్తాను. దాన్ని జాగ్రత్తగా వింటే మీకు మొత్తం అర్థం అవుతుంది. ఓకేనా? ఓకే ప్రభుజీ, ఓకే, ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ ఈరోజు సాయంత్రం భక్తి శాస్త్రి క్లాస్లో కలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, మన టార్గెట్ 10,000 పుస్తకాలు. ఇంకొక మనం ఎంత వెనకాల ఉన్నాను తెలుసా? కేవలం 8,000 పుస్తకాలు వెనకాలలో ఉన్నా. నిన్న రాత్రి వరకు కేవలం 2,000 వచ్చాయి. కాబట్టి మనందరం పూర్తిగా ప్రయత్నం చేద్దాం, టార్గెట్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ.